మనతో పాటు జాయిన్ అయ్యారు ఎంఆర్ పాషా గారు, సీనియర్ అనలిస్ట్. అలాగే మౌనిక గారు, అంబటి రాంబాబు గారి కుమార్తె. నాగార్జున యాదవ్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. ఇక రామ్నాథ్ గారు కూడా మనతో పాటు కంటిన్యూ అవుతున్నారు. నిన్న అంబటి రాంబాబు గారి ఇంటిపైన దాడి జరిగితే ఈరోజు మళ్ళీ జోగి రమేష్ గారి ఇంటిపైన దాడి చేశారు. అంటే క్లియర్ సంకేతాలు ఇస్తున్నారు. ఎవరు ప్రశ్నించినా సరే గొంతు నొక్కేస్తాం, వాళ్ళ ఇళ్లపైన దాడి చేస్తాం, కుటుంబ సభ్యులపైన దాడి చేస్తాం, అవసరమైతే ప్రాణాలైనా తీసేస్తాం. ముందుగా మేమేం చేస్తాం? ఫ్లెక్సీలు పెడతాం, రాష్ట్రంలో విద్వేషాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తాం, బూతులతో రెచ్చిపోతాం, దాడులు చేస్తాం. తిరిగి ఎవరైనా ఒక మాట అంటే దాన్ని మాత్రమే బూచిగా చూపించి వాళ్ళ ప్రాణాలు తీయడానికి కూడా మేము వెనుకాడము. నిన్నటి నుంచి జరుగుతోంది ఇదే. నిన్న అంబటి రాంబాబు గారిని ఏ రకంగా అడ్డుకున్నారు, ఏ రకంగా దూషించారు, మహిళలతో దూషించేటట్లు చేశారు, రెచ్చగొట్టారు. ఆయన ఒక మాట అనగానే మొత్తం గుంపులు గుంపులుగా, ఇంతకుముందు ఫాతిమా గారు చెప్పినట్లుగా అందరి చేతిలో ఒకే సైజు కర్రలు ఎలా వచ్చాయి, ఇది ప్రీ ప్లాన్డ్ కాకపోతే ఎలా వస్తాయని అడుగుతున్నారు. రైట్, మౌనిక గారు మనతో పాటు జాయిన్ అయ్యారు, అంబటి రాంబాబు గారి కుమార్తె. వారితో మాట్లాడదాం. మౌనిక గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఇలాంటి భయానకమైనటువంటి సిచ్యువేషన్ ఒకటి వస్తుందని ఎవరు ఊహించరు. నిన్న చూశారు, దాదాపు 2000 మంది గూండాలు ఒక్కసారిగా మీ ఇంటిపైన దాడి చేయటం. నాకు తెలిసినంత వరకు రాంబాబు గారితో నేను చాలా సందర్భాల్లో మాట్లాడాను. నాకు తెలిసినంత వరకు ఆయన ఎప్పుడు అలా హద్దు దాటి మాట్లాడరు. బహుశా ఏ సందర్భంలో అలా మాట్లాడాల్సి వచ్చింది, మాట్లాడిన తర్వాత వారు సారీ చెప్పారు. అది వారి విజ్ఞత, అది వారి గొప్పతనం, దాన్ని కాదన్ను. అసలు ఎలా జరిగింది, ఏం జరిగింది, మొదట ఎక్కడి నుంచి మొదలైంది ఇది? అంటే అంబటి రాంబాబు గారు ఆ రోజు ఉదయం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత ఆయన ఇంటికి తిరిగి వస్తున్నారు. ఆ దారి మట్టుకే ఉంది ఇంటికి తిరిగి రావడానికి, వేరే దారి లేదు. సో ఆ దారిలో వస్తుండగా అందరూ మూకుమ్మడిగా ఒక ప్లాన్డ్గా కర్రలు రాళ్ళు పట్టుకొని ఆయన మీద మూకుమ్మడిగా దాడి చేయడం జరిగింది. చాలా అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషిస్తూ, అందులో ప్రత్యేకించి ఒక మహిళ, ఆవిడ గ్రంథాలయం చైర్మన్ గారంట, ఆవిడ వందనా గారంట ఆవిడ పేరు, అంటే చెప్తున్నారు తర్వాత, వందనాదేవి గారు. ఆవిడ ఉపయోగించినటువంటి పదజాలం ఎంత నీచంగా ఉందంటే, ఒక మినిస్టర్ స్థాయి మనిషిని, ఇప్పుడు ఆయన ఏదో ఒక పదజాలం ఉపయోగించి వీళ్ళని రెచ్చగొట్టారని చెప్పి వీరు ఇళ్ల మీదకి వచ్చి దాడి చేస్తున్నారు, వీళ్ళింత రెచ్చిపోతున్నారు. మరి అంత రెచ్చగొట్టే పదజాలం ఒక మహిళ, ఒక మినిస్టర్ స్థాయిలో, ఎక్స్ మినిస్టర్ స్థాయి మనిషిని అన్నప్పుడు, ఆయన పెద్ద వయసు, ఆయన అనుభవం ఉన్న ఆయన, ఒక స్పర్ ఆఫ్ ద మూమెంట్, ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఒక మాట మాట్లాడడం జరిగింది. కానీ మళ్ళీ వెంటనే ఇంటికి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి నేను అలా ఉండాల్సింది కాదు అని కూడా ఆయన క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. నేను కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేస్తాను, నేను ఎక్కడికి పారిపోను, నేను ఇక్కడే ఉంటాను అని కూడా ఆయన చెప్పారు. ఇప్పుడు ఆ హోమ్ మినిస్టర్ అనిత గారు అంటూ ఉన్నారు, నేను విన్నాను, మీ కూతుర్లు లేదంటే మీ భార్య దీన్ని సమర్థిస్తారా అని. మరి అనిత గారికి నేను సూటిగా అడుగుతున్నాను, ఆవిడ పార్టీకి సంబంధించినటువంటి ఈ వందనాదేవి గారి వ్యాఖ్యల్ని సమర్థిస్తారా? అలాగే మహిళా ఎమ్మెల్యే మాధవి గారు ఇంటి మీదకి తాగుబోతుల్ని, ఇప్పుడు మా నాన్నగారు ఆఫీస్లో ఉన్నారండి ఎదురుగా, క్లియర్గా మా ఇంట్లో లేడీసే ఉంటారని తెలుసు కదా ఆయన అక్కడ ఉన్నప్పుడు, ఇక్కడ ఎవరు మగవారు లేరు. ఆవిడ తాగిన వారిని, మగవారిని మూకుమ్మడిగా ఇంటి మీదకి, మహిళల మీదకి పంపించడం అనేది ఎంత అంటే, ఆవిడకి ఏం నైతిక విలువ ఉంది? ఆవిడ క్షమాపణ కోరుతున్నారు, ఓకే, అసలు ఆవిడ కోరేదాకా లేదు కదా. ఆయనే ముందుగా ప్రెస్ మీట్ పెట్టి నేను అలా అనుండాల్సింది కాదని ఆయనే చెప్పారు. కానీ ఈవిడ చేసినటువంటి పని ఏంటి? ముందుగా హోంమంత్రిగా ఇంట్లో ఆడవారు, పిల్లలు, పసిపిల్లలు, చిన్నపిల్లలు ఉన్నారు. ఫస్ట్ చేయాల్సింది హోంమంత్రిగా తన బాధ్యత నిర్వర్తించి తర్వాత రాజకీయమైనటువంటి అంశాలు మాట్లాడొచ్చు. హోంమంత్రిగా ఫెయిల్ అయ్యారు కదా, ఇంత అల్లర్లు జరుగుతుంటే హోంమంత్రి గారు ఎక్కడున్నారు ఇప్పుడు? నేను అనేది ఏంటంటే అండి, ఒక మహిళా హోమ్ మినిస్టర్ గారు రాజకీయాలతో సంబంధం లేనటువంటి ఒక సామాన్య గృహిణి, మా అమ్మగారు ఏమీ రాజకీయాల్లో లేరు, పిల్లలు మేమేం రాజకీయాల్లో లేము, మా నాన్నగారు ఆఫీస్లో ఉన్నారు, మేము ఇంట్లో పిల్లల్ని పెట్టుకుని ఉన్నాం, మా మీదకి ఒక మహిళా ఎమ్మెల్యేనే మగవారిని తీసుకొచ్చి, తాగుబోతు వాళ్ళని తీసుకొచ్చి రెచ్చగొట్టి ఒక ఉన్మాదాన్ని ఎంకరేజ్ చేసి ప్రొటెక్ట్ చేయాల్సిన పోలీసులు వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారు. మమ్మల్ని కాపాడే కొంతమంది కార్యకర్తల నుంచి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ
మా ఇంట్లోకి ఎంటర్ అవ్వడానికి ఒక మగవారిని ఆవిడ ఎంకరేజ్ చేస్తున్నారు అవుట్ రైట్గా బయట ఉండి, ఒక మహిళ. మరి ఆవిడకి ఏమి నైతిక హక్కు ఉందని చెప్పి రాంబాబు గారు ఇట్లాంటి పదజాలం యూజ్ చేశారు, మహిళల మీద క్షమాపణ చెప్పాలని అడుగుతారు. అసలు ఆవిడ చెప్పేదాకా లేదు కదా, ముందే ఆయనే ప్రెస్ మీట్ చెప్పారు కదా పెట్టి. అంటే ఒక ఉన్మాదమైనటువంటి ఒక 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 సైకోయిజాన్ని ఎంకరేజ్ చేస్తూ పోలీస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి మహిళల మీద. అలాగే పెమ్మసాని గారిని కూడా నేను అడుగుతున్నానండి, ఐ రెస్పెక్ట్ హిమ్ యాజ్ ఎ డాక్టర్. ఆయన 24 గంటల్లో నీకు సినిమా చూపిస్తాను అని చెప్పి మా నాన్నగారిని అన్నారు. మా నాన్నగారిని అన్నారా లేదంటే వాళ్ళ ఇంట్లో మహిళల్ని మాకు వార్నింగ్ ఇచ్చారా అనేది మాకు అర్థం కావట్లా. మమ్మల్ని అన్నారా అమాయకమైనటువంటి మహిళల్ని, మహిళలు మీకు చూపిస్తాము 24 గంటల్లో సినిమా అని మా మీద ఆయన బెదిరింపు చేసి వీళ్ళందరినీ పంపించారా, లేకపోతే మా నాన్నగారికి ఇచ్చారా ఈ వార్నింగ్? నాన్నగారికి ఇవ్వడమే అది తప్పు, ఎందుకంటే లీగల్గా జరగాల్సినవి జరుగుతాయి. మహిళలకి ఇచ్చినట్టుంది, ఎందుకంటే ఇంట్లో మేము మహిళలు ఉండంగా పిల్లల్ని పెట్టుకుని ఉన్నాం లోపల. తాగుబోతు వాళ్ళని పంపించారండి బయట మహిళ ఉండి. మరి హోమ్ మినిస్టర్ గారు ఒక మహిళ, ఆవిడ ఎమ్మెల్యే గారు ఒక మహిళ. దురదృష్టం అండి ఇది. లోపల ఉన్నటువంటి మహిళలు ఎవరు రాజకీయంతో సంబంధం ఉన్నటువంటి మహిళలు కాదు. ఆ క్షణంలో మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇటు పోలీసులు కానీ కార్యకర్తలు కానీ ఇంకెవరు కానీ లేరా? ఏమనిపించింది ఆ క్షణంలో? ఎందుకంటే దాడి జరుగుతున్న సమయంలో అంబటి గారు మీతో పాటే ఇంట్లో ఉన్నారా, బయట ఆఫీస్లో ఉన్నారా, ఎక్కడున్నారు? క్లియర్ కట్గా అక్కడ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అంబటి రాంబాబు గారు ఆఫీస్లోకి వెళ్ళిపోయారండి. అక్కడ పోగవుతున్నటువంటి జనం అందరికీ కూడా తెలుసు ఆయన ఆఫీస్లోనే ఉన్నారని, ఇంక్లూడింగ్ ప్రెస్, పోలీస్ అందరికీ తెలుసు. ఇంట్లో ఎవరు ఉంటారు ఆ టైంలో? ఇంట్లో లేడీసే ఉంటారు. వాళ్ళు మూకుమ్మడిగా కొన్ని వందల మంది మగవారండి, ఆడవారు కూడా కాదు, మగవారు వచ్చి ఇంట్లోకి ఎంటర్ అవ్వడానికి తలుపులు కొడతా లోపల పగలు కొట్టుకుని రావడానికి లోపల చిన్నపిల్లల్ని పెట్టుకుని మేము ఉన్నాం. ఇది సమంజసమేనా అని తోటి మహిళగా నేను అడుగుతున్నాను. హోమ్ మినిస్టర్ అనిత గారిని అలాగే ఎమ్మెల్యే మాధవి గారిని అడుగుతున్నా. మీరు బయటే ఉన్నారు కదా, మీరు మహిళల కోసమే పోరాడడానికి వచ్చాను అంటున్నారు, దాడి చేయడానికి వచ్చామంటున్నారు, కానీ మా మీద దాడి చేస్తున్నారు మహిళల మీదే. లోపల తాగుబోతులు, మగవారు తాగిన వారు, ఉన్మాదుల్ని ఇంటి మీదకు పంపిస్తున్నారు ఆవిడ. అంటే ఏం చేయాలని? మహిళల మీద అటాక్ అండి ఇది. మీరు ఎంతమంది ఉన్నారు? మహిళల కోసం పోరాడుతున్నాను అని చెబుతూనే మహిళల మీద అటాక్ చేస్తున్నారు. మీరు ఎంతమంది ఉన్నారు? ఇంట్లో మా మదరు, నేను, మా సిస్టరు, మా పిల్లలు అందరం ఇంట్లోనే ఉన్నామండి. ఇంకొక విషయం ఏంటంటే మధ్యాహ్నం 3 నుంచే ఇంటి ముందు ఉద్రిక్తమైనటువంటి వాతావరణం. ఆ రోజు వాతావరణం అనేది మధ్యాహ్నం 2:30 నుంచే ఉందండి. 2:30 నుంచే ఉన్నప్పటికీ మేము యాక్చువల్గా ఇంట్లో నుంచి మేము వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే అంబటి రాంబాబు గారు ఆఫీస్లో ఉన్నారు. కానీ మేము ఇంత నీచానికి దిగజారుతారని మేము అనుకోలేదండి. ఈ ప్రభుత్వం మీద మేము కూడా కొంత నమ్మకం పెట్టుకున్నాం. దురదృష్టం, లేకపోతే మేము వెళ్ళిపోయి ఉండొచ్చు కదా ముందుగానే. 2:30కే నేను మా మదర్ని తీసుకొని, మా సిస్టర్ని, మా పిల్లల్ని తీసుకొని మేము వెళ్ళిపోయి ఉండొచ్చు. మాకే మేము నమ్మకం ఉంది మాకు, ఎందుకంటే ఎంత చేసినా ఆఫీస్ మీద చేస్తారు కానీ ఆడవారి మీదకి ఎందుకు వస్తారు? అక్కడ ఉన్నది ఒక మహిళా ఎమ్మెల్యే, అక్కడ ఉన్నది ఒక మహిళా హోమ్ మినిస్టర్ కదా, ఎట్లా చేస్తారు ఇంత నీచమైన పని అనేది మాకు నమ్మకం ఉండబట్టి మేము అక్కడే ఉన్నాం ఇంట్లో. అండ్ కులం పేరు ప్రస్తావిస్తూ చాలా ఘోరంగా బూతు మాటలు జోడిస్తూ ఆ మగవారు ఎవరైతే ఉన్మాదంగా తాగి వచ్చారో వాళ్ళు మమ్మల్ని తిడుతూ ఇంట్లోకి ఎంటర్ అవ్వడానికి అన్ని పగలగొట్టి ట్రై చేస్తున్నారండి. ఏమనిపించిందండి ఆ క్షణంలో? ఒంటరిగా ఉన్నారు, పోలీసుల సహకారం లేదు, మీ చుట్టూ ఎవరూ లేరు, మహిళలు మాత్రమే ఉన్నారు, వేలాది మంది వచ్చి ఒక్కసారి గుంపంతా వచ్చి ఇంటి మీద పడ్డారు. ఆ క్షణంలో ఏమనిపించింది మీకు? చుట్టుపక్కల 100 మహిళలు ఉన్నా కూడా మహిళలుగా మాకు చాలా ఇన్సెక్యూర్గా అనిపించిందండి. మగవారి మధ్యలో ఇన్సెక్యూరిటీ ఫీల్ అవ్వడం సహజం ఏ మహిళైనా, కానీ చుట్టుపక్కల కూడా అందరూ మహిళలు ఉండంగా కూడా మహిళలే ఈ మగవారిని దగ్గరుండి మా మీదకి పంపించడం అనేది నైతికంగా చాలా చాలా తప్పు. ఏదైతే తప్పని వాళ్ళు
దాడి చేయడానికి వస్తున్నారో అదే తప్పు, అంతకు మించిన తప్పు వాళ్ళు చేస్తూ ఈ పని చేస్తున్నారు. ఏంటి అది కూడా ఆయన పెట్టి నేను మాట్లాడాల్సింది కాదు ప్రెస్ మీట్ పెట్టని చెప్పిన తర్వాత కూడా ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం ప్రీ ప్లాన్ మహిళల మధ్యలో మహిళలపైనే దాడి అనేది ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా జరిగిందా? ఇది ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నారు. ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్ గా జరిగిందేనండి. ఎందుకంటే ఒక రాడ్లు, కర్రలు, కత్తులండి, కత్తులు తీసుకొని వచ్చారంటే ఇది ప్రీ ప్లాన్డ్గా. అంటే ఏ ధైర్యంతో వస్తారు? ఒక మామూలు ఒక సమాజంలో ప్రాపర్ గవర్నెన్స్లో ఏ ధైర్యంతో వస్తారు? ఇలాంటివి చేస్తే అరెస్ట్ చేస్తారు, పోలీసులు వస్తారు అనే భయం ఉన్న వాళ్ళు ఎవరు ఇది చేయరు. అంటే పోలీసులు మన వాళ్లే, మనం ఏదైనా చెయ్యొచ్చు అని ఎవరో ఎంకరేజ్ చేస్తే గానీ ఇలా రాలేరు, ఇంత ధైర్యం రాదు కదా. సమ్మన్ ఎవరో వాళ్ళు పర్మిషన్ ఇస్తున్నారు, మీరు వెళ్ళండి, మీరు చేయండి, మేము ఉన్నాం మీ వెనక అని చెబితే వాళ్ళు ధైర్యంగా వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్లాంటి పనులు చేయడానికి మామూలుగా ఒక సజావుగా నడిచేటువంటి ఒక ప్రభుత్వంలో జరగలేదండి, ఇది జరగదు. మనం ఆ దృశ్యాలు చూసాం కదా, చాలా భయానకంగా బీభత్సంగా కనిపిస్తున్నాయి. నిన్నటి నుంచి ఇవే దృశ్యాలు. అక్కడేమో దాడులు చేయడానికి వెళుతున్న వాళ్ళనేమో పోలీసులు వదిలేస్తారు, ఇక్కడ పరామర్శకు వెళుతున్నటువంటి వారినేమో పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి తరలిస్తారు. ఎంత బాగుంది! ఇది మంచి ప్రభుత్వం అన్నది ఊరికే కాదు, వాళ్ళు ప్రచారం చేసుకోవడం కూడా కరెక్ట్గానే ఉంది. మీరు బాగా ఆలోచించండి, విచక్షణతో ఆలోచించండి రాష్ట్ర ప్రజలు. 2000 మందిని అంబటి రాంబాబు గారి ఇంటిపైకి వదిలేసి పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తారు. ఈరోజు జోగి రమేష్ గారి ఇంటిపైన దాడి జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తారు. వాళ్ళను పరామర్శించడానికి, బాధితుల్ని పరామర్శించడానికి ఎవరైనా వెళుతుంటే వాళ్ళని అదుపులోకి తీసుకుంటారు. చాలా చక్కగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా చక్కగా తమ బాధ్యతలు నిర్వర్తిస్తోంది. హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సినటువంటి సందర్భంగా కనిపిస్తోంది. ఎస్, మనకు మౌనిక ఉన్నారు, మౌనిక గారితో మాట్లాడుతున్నాం. మౌనిక గారు, ఆ క్షణంలో ఏమనిపించింది? ఒక్కసారిగా 2000 మంది ఇంటిపైన దాడి చేసినటువంటి ఆ ఒక్క క్షణం ఏమనిపించింది? అసలు పిల్లలు ఉన్నారు, మహిళలేమున్నారు ఇంట్లో. ఏ మహిళకైనా ఏమనిపిస్తుందండి? చాలా భయం వేస్తుంది. ఇప్పుడు లోపల ఎవరు జెంట్స్ లేరు, ఎవరు కూడా మగవారు లేరు లోపల. వాళ్ళు లోపలికి వచ్చేస్తే మమ్మల్ని కాపాడడానికి అక్కడ ఎవరు లేరు. ఫోన్స్ కూడా చేస్తుంటే ఎవరు ఎత్తే పరిస్థితి లేదు బయట. మరి మూకుమ్మడిగా ఇంట్లోకి వచ్చేస్తున్నారు, బూతులు తిట్టుకుంటూ వచ్చేస్తున్నారు ఇంట్లోకి. ఏమనిపిస్తుంది? ఏ మహిళ అయినా భయపడుతుంది. చాలా భయపడ్డాం, చాలా బాధపడ్డాం. ఇప్పుడు మేమంటే ఒక ఏజ్లో ఉన్నాం కాబట్టి మేము ఆ భయాన్ని తట్టుకోగలిగాం. మా అమ్మగారు చాలా పెద్దవారు, ఆవిడ పిల్లల మీదకి, ఆవిడ మనవాళ్ళ మీదకి, మనవరాళ్ళ మీదకి ఇలా వచ్చేస్తున్నారు అనేది రాకపోయినా ఇంకా పూర్తి స్థాయిలో జస్ట్ ఆ పగలగొట్టుకుని వస్తున్నారన్న దానికే ఏదైనా జరగచ్చు. భావోద్వేగాలకి లోనయ్యి ఆవిడకి ఏదైనా జరగచ్చు. అప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్ అండి? ఇది లా అండ్ ఆర్డర్ని సరిగ్గా కంట్రోల్ చేయలేక ఫెయిల్ అయినటువంటి హోమ్ మినిస్టర్ గారు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? ఇప్పుడు అంబటి రాంబాబు గారి మీద మేము ఇలా దాడి చేస్తాం, అలా దాడి చేస్తామని చెప్పి చట్టానికి విరుద్ధంగా కూడా వాళ్ళు చేస్తూ దాన్ని సమర్థించుకుంటున్నారు. కానీ ఏ సంబంధం లేనటువంటి మా అమ్మగారు తోటి మహిళ మీదకి వస్తే దీన్ని ఏ రకంగా వాళ్ళు నైతికంగా సమర్థించుకోగలుగుతారనేది నేను అడుగుతున్నాను. 2 మహిళలు ఇందులో, హోమ్ మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారు. మీ తోటి మహిళే కదా ఆ గ్రంథాలయం చైర్మన్ వందన అనే పర్సన్. ఆవిడ ఆ రకంగా అబ్యూస్ చేస్తూ, ఆవిడ ఆ రకంగా రెచ్చగొడుతూ అలాంటి మాటలు మాట్లాడడం, దాన్ని సమర్థిస్తారా మీరు? సూటిగా ఆన్సర్ చెప్పండి దీనికి. దాన్ని సమర్థిస్తారా? మీరు సమర్థిస్తారా అని మమ్మల్ని అడుగుతున్నారు. మేము సమర్థిస్తామా లేదా అనేంత వరకు కూడా అవసరం. దానికి ముందే రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, నేను మాట్లాడి ఉండాల్సింది కాదు, నేను చంద్రబాబు నాయుడు గారిని అనలేదు, నేను నా మీద దాడి చేస్తున్న వాళ్ళని నేను అన్నాను, అయినా వాళ్ళను కూడా అనకుండా ఉండాల్సిందే ఆయన చెప్పేశారు. ఇప్పుడు చెప్పాల్సినటువంటి వంతు మీది, మీరు చెప్పండి. హోమ్ మినిస్టర్ అనిత గారు, ఎమ్మెల్యే గల్లా అరుణ గారు చెప్పాలి. ఇప్పుడు మీ తోటి మహిళ గ్రంథాలయం చైర్మన్ వందన గారు చేసినటువంటి అబ్యూజివ్, ఆవిడ వాడినటువంటి అబ్యూజివ్ లాంగ్వేజ్ని మీరు సమర్థిస్తారా?
Yes. సమర్థించారు కాబట్టే కదా దాడి చేశారు ఇంటి మీదకి వచ్చి. ఎన్ని గంటల పాటు ఈ బీభత్సకాండ ఇంటిపైన దాడి అనేది ఎన్ని గంటలకు మొదలై ఎన్ని గంటల పాటు కొనసాగింది మేడం? దాదాపు నేను అరౌండ్ 3:34కి కొంచెం ఉద్రిక్తత ఉందండి. దాని తర్వాత చాలా ఫాస్ట్గా సిచ్యువేషన్స్ అనేవి ఎస్కలేట్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ నైట్ చాలా టైం అయిందండి, 1 గంట 2 దాకా కూడా. అవును, నిప్పు అంటించారు ఆఫీస్కి. సరే, మేమంటే రాజకీయాల్లో ఉన్న ఫ్యామిలీ కాబట్టి మా ఆఫీస్కి నిప్పు అంటించారు. ఆ ఆఫీస్కి అటుపక్కన ఇటుపక్కన ఉన్నది సామాన్య ప్రజానికం, ఒక నార్మల్ ప్రజలు. వాళ్ళ ఇంటికి నిప్పు అంటితే ఏంటి? సరే, అంటే మీకు ఉన్మాదంలో నార్మల్ ప్రజల మీద కూడా మీరు వెళ్తున్నారు మా మీద కక్షతో. పక్కన ఇళ్ళకి మంట అంటితే గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కాదా? సరే, మా దగ్గర మీకు కళ్ళు మూసుకుపోతున్నాయి, కక్ష సాధింపుతో మీరు ఏం చేస్తున్నారో తెలియనటువంటి ఒక ఉన్మాదంతో లా అండ్ ఆర్డర్ని క్రాస్ చేసి పోలీసుల సహకారంతో చాలా ఘోరంగా దిగజారి దాడులు చేశారు. సరే, అదంటే రాజకీయంగా ఉన్నటువంటి ఫ్యామిలీ. పక్కన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారుగా. మరి మా ఇంటికి అంటించిన నిప్పు, మా ఆఫీస్కి అంటించిన నిప్పు పక్కన ఇంటికి అంటితే ఏమీ తెలియనటువంటి ఇన్నోసెంట్ పీపుల్ వాళ్ళ మీదకి వచ్చినట్టే కదండి అది. దీనికి సమాధానం ఏంటి? దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి? అంటే ఒక 100 ఇళ్ల మధ్యలో ఒక ఇల్లు ఉంటే మీ కక్ష కట్టి మీరు ఆ ఇంటికి నిప్పంటిచ్చేస్తే మొత్తం ఆ కాలనీ తగలడదా? పక్కన ఇల్లు తగలడిపోవా? చిన్నపిల్లలు ఉండొచ్చు ఆ ఇంట్లో. అసలు భయాందోళనలకే ఏదైనా జరిగిపోయి హార్ట్ ఫెయిల్ అయ్యేటువంటి వృద్ధులు ఉండొచ్చు చుట్టుపక్కల ఇళ్లలో. సరే, మా పట్ల మీకు కన్సర్న్ లేదు. మా మహిళలు, అంబటి రాంబాబు గారి ఇంట్లో ఉన్నటువంటి మహిళల పట్ల మీకు కన్సర్న్ లేదు. కానీ సామాన్య మహిళలు, వాళ్ళ పట్ల కూడా మీకు కన్సర్న్ లేదా? వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి చిన్నపిల్లలు, వృద్ధుల పట్ల మీకు కన్సర్న్ లేదా? వాళ్ళకి నిప్పు అంటుకుంటే ఏంటి? మా ఇంటి పక్కన ఇంట్లో చాలా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారండి, చిన్న పిల్లలు. ఇంత మానవత్వం లేకుండా ఎలా ప్రవర్తించారు మేడం? మీరున్నటువంటి ఇంట్లో కూడా మీ పిల్లలు కూడా ఉన్నారు కదా, చిన్న పిల్లలు ఉన్నారనేటటువంటి మానవత్వం కూడా కనిపించలేదా వాళ్ళలో? మా పిల్లలు ఉన్నారు. లేదండి, లేదు, అది లేదు. ఆవిడ రెచ్చగొట్టి మరి తాగినటువంటి మగవారిని లోపలికి పంపిస్తున్నారు. అరుణ్ గారు, ఆవిడ పేరేంటి, గల్లా అరుణ్ గారు, బయట నుండి. నేను తర్వాత క్లిప్పింగ్స్ చూశాను. గల్లా మాధవి గారు, గల్లా మాధవి గారు. ఏంటి పిల్లలు ఏమంటున్నారు? ఆ టైంలో పిల్లల పరిస్థితి ఏంటి చెప్పండి? అన్ని గంటల పాటు జరిగింది ఆ బీభత్సం. పిల్లలు ఫ్రీజ్ అయిపోయారండి. అంటే పిల్లలు ఫ్రీజ్ అయిపోయారు. వాళ్ళు ఒక రకమైన స్ట్రెస్ మోడ్లోకి వెళ్ళిపోయారు. అంటే ఆ పెద్ద సౌండ్లు పగలగొడుతున్నప్పుడు వాళ్ళకి అదేంటంటే ఆ స్ట్రెస్ మోడ్లోకి వెళ్ళిపోయి పిల్లలు సహజంగానే చిన్నపిల్లలు ఏంటంటే దడుచుకున్నప్పుడు జ్వరాలు వస్తాయి. సో టెంపరేచర్ వాళ్ళకి నెక్స్ట్ డే ఇమీడియట్గా రికార్డ్ అవడం. ఒక ఎమోషనల్గా చాలా టెంపరేచర్ అంటే చాలా భయపడినట్టు పిల్లలు. భయపడినప్పుడు తప్పకుండా వాళ్ళ టెంపరేచర్స్ వస్తాయండి. చాలా అందులోనూ పెద్ద శబ్దాలు, కార్లు, అసలు డోర్లు అన్ని పగలగొడతా. పారిపోయేదానికి కూడా ఏ రకంగా ప్లీజ్ మేడం చెప్పండి. ప్లీజ్ అడగండి, చెప్పండి. వందనాదేవి గారు మాట్లాడినటువంటి మాటలకు కేసు లేదు, ఇంటిపైన దాడి చేస్తే కేసు లేదు, హత్యాయత్నం జరిగితే కేసు లేదు, ఆ విధంగా బీభత్సకాండ జరిగితే కేసు లేదు. కానీ అంబటి రాంబాబు గారిని మాత్రం అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. ఎట్లా కనిపిస్తోంది ఈ పోలీసుల వ్యవహారం, ప్రభుత్వ వ్యవహారం? చాలా ఘోరంగా ఉందండి. చాలా అన్యాయంగా, చాలా పార్షియల్గా వర్క్ చేస్తున్నట్టు అనిపిస్తుంది గవర్నమెంట్. అంటే నేను వీలైనంత వరకు మేము ఎంత పాలిటిక్స్లో మా నాన్నగారు ఉన్నప్పటికీ చాలా న్యూట్రల్ కోణం నుంచి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం మహిళల్లాగా. కానీ అలా ఆలోచించి చూస్తున్నా కూడా చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పిల్లలకి ధైర్యం చెప్పారా? మీ మదర్కి ధైర్యం చెప్పారా? మీరే కొంత ధైర్యం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మా మదర్ అయితే ఇంకా రికవర్ అవ్వలేదండి. అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది. ఎందుకంటే మెంటల్గా చాలా ఎఫెక్ట్ అయ్యారు.
ఎందుకంటే బీపీ ఫ్లక్చువేషన్స్ లో అవ్వడం, హై అవ్వడం, తర్వాత పోస్ట్ ట్రామా కూడా స్ట్రెస్ ఫీల్ అవ్వడం ఉంటుంది, కొన్నాళ్ళ పాటు ఉంటుంది అది అన్ఫార్చునేట్లీ. రైట్, థ్యాంక్ యూ అండి మౌనిక గారు, ఇవాళ మీరు మాతో పాటు జాయిన్ అయినందుకు. నాగార్జున యాదవ్ గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఇదే. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఈ దేశాన్ని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల్ని ఒక్కసారి కొంత అనుమానంలోకి నెట్టేసి వారి మనోభావాలు దెబ్బతీసిన చంద్రబాబు దేవదేవుడు సాక్షిగా అడ్డంగా దొరికిపోయి ఇది ప్రజల్లోకి వెళ్ళకూడదని ఆఖరికి దాడులు, హత్యాయత్నాల వరకు పరిస్థితిని తీసుకెళ్తున్నారు. ఏంటి ఈ సిచ్యువేషన్ నుంచి వైఎస్ఆర్సీపీ బయటపడుతుందా? అసలు విషయం కనుమరుగైపోతుందా? ఏం చెప్తారు? తెలుగు ప్రజల మనస్సాక్షి సాక్షి టీవీ ప్రేక్షకులకు, వీక్షకులకు ముందుగా నమస్కారాలు. ఇప్పటిదాకా ప్యానెల్లో ఉన్నటువంటి డాక్టర్ మౌనిక అంబటి గారి యొక్క వాదనని మనం విన్నాం. నిజానికి అంబటి రాంబాబు గారి కుమార్తె ఎలా మాట్లాడాలో ఆవిడ అలానే అంతే ధైర్యంగానే మాట్లాడినందుకు, అటువంటి సమస్యను కూడా ఆవిడ ధైర్యంగా ఎదుర్కొన్నందుకు వారికి, వారి తల్లి అంబటి రాంబాబు గారి శ్రీమతి గారికి అందరికీ ముందుగా నా ధన్యవాదాలు, వారికి ఉద్యమాభివందనలు తెలియజేస్తున్నానండి. సరే, ఈరోజు నేను ఇద్దరికి 2 విషయాలు తెలియజేస్తున్నా. ఒకటి నారా లోకేష్ గారికి, 2 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు. సార్, నారా లోకేష్ గారు, మీరు సాక్షి టీవీ చూస్తారని నాకు తెలుసు, మా మాటలు వింటున్నారని మాకు తెలుసు. లోకేష్ గారు, మీకు ఒక విషయం చెప్తాను వినండి. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇప్పటికీ ఎంతోమంది మీద కేసులు పెట్టారు. మా ఎమ్మెల్సీ అయినటువంటి తలశీల రఘురామ్ గారి పైన మొట్టమొదటిసారి ఈ కృష్ణానదిలో కొట్టుకుపోయిన ఈ పడవలి పైన ఆయన్ని అందులో జాయిన్ చేయించి ఆయన మీద కేసులు పెట్టారు. దేవినేని అవినాష్ మీద, పేరు నాని మీద, జోగి రమేష్ మీద, ఇట్లా ఎంతో మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన, నా పైన, కొండా రాజీవ్ గాంధీ పైన, కారుమూరి వెంకటరెడ్డి పైన, ఎంతో మంది నాయకుల పైన కూడా కేసులు పెట్టారు. లోకేష్ గారు, మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు కేసులు పెట్టి అరెస్టులు చేసి రిమాండ్లకు వేసి కఠిన కారాగార వాసాన్ని మాకు అనుభవించిన మేము జైలు నుంచి వచ్చినటువంటి 2వ నిమిషమే మీ పైన దాడి చేస్తున్నాం, మీ పైన విమర్శలు చేస్తున్నాం, ప్రజా సమస్యల పైన ఎక్కువ పెడుతున్నాం, మాట్లాడుతున్నాం. ఏం చేసింది మీ రెడ్ బుక్? మమ్మల్ని ఏం చేశారు? ఈరోజు మీరు అంబటి రాంబాబు పైన 3000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పంపించి భయపెట్టి భయాందోళనకు గురి చేసి వారి కుటుంబ సభ్యుల పైన తాగుబోతుల్ని, గంజాయి బ్యాచ్ని, బ్లేడ్ బ్యాచ్ని వాళ్ళ మహిళల మీదకు పంపించి ఆ మహిళలని కులం పేరుతో వారిని తిడుతూ వారి పైన నువ్వు రాక్షసానందం సాధించి ఆయన్ని జైలుకు పంపించాలన్నటువంటి కార్యక్రమంతో రిమాండ్ పంపిస్తున్నావు. సరే, దేవుడి దయ వల్ల రిమాండ్ రిజెక్ట్ అవ్వాలని కోరుతున్నావు. మళ్ళీ లోకేష్ గారు, మీకు చెబుతున్నాం, అంబటి రాంబాబు గారి ప్రాణానికి ప్రమాదం ఉందని మేమందరం భావిస్తున్నాం, మేమందరం భయపడుతున్నాం. వారికి ఖచ్చితంగా ఒకవేళ జైలుకు వెళ్ళినా కూడా జైల్లో కూడా ఆయనకి రక్షణ అవసరాలు ఉండాలని కోరుతున్నాం. ఏమి జరిగినా, 600 అగ్రహారం బీడైనా, భూమి బద్దలైనా, అంబటి రాంబాబు గారు జైలు నుంచి విడుదలైనటువంటి మరుక్షణం జైలు ముందే మీ మీద ప్రెస్ మీట్ పెట్టి మీరు చేసినటువంటి తప్పుల్ని మేము కడిగి అవతల పారేస్తాం, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. ఏంటి మీ మొండి ధైర్యం? అసలు లోకేష్ గారు, ఎన్ని అరెస్టులు చేసినా కాదు సార్, మీ మొండి ధైర్యం ఏంటి? ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎంతకాలం జైల్లో పెట్టినా, ఎటువంటి కఠిన కారాగార శిక్షలు వేసినా మేము భయపడేది లేదు. ఏంటి రెడ్ బుక్ మేము భయపడం అంటే రెచ్చగొడుతున్నారా లోకేష్ని? మీరేమన్నా భయపడరా? సార్ జగన్మోహన్ రెడ్డి గారు నాయకులైనటువంటి మాకు పదవులు ఇచ్చారు, గుర్తింపునిచ్చారు, మమ్మల్ని 10 మందికి పరిచయం చేశారు. మా పరిస్థితి కాస్త పక్కన పెట్టండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎవరో తెలియదు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు చూసుండ్రు, ఈయన పేరు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. ఎవరో ఎక్కడో చిత్తూరు జిల్లాలో తడలోనో, శ్రీకాకుళం జిల్లాలోనో, ఇచ్చాపురంలోనో జగన్మోహన్ రెడ్డి గారిని జీవితకాలంలో ఒక్కసారి కూడా నేరుగా చూడనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సోషల్ మీడియాలో పోస్టులు చేసేటువంటి వ్యక్తుల్ని అరెస్టు చేసి 10ల సంఖ్యలో కేసులు పెట్టి వారిని వివిధ ప్రాంతాల్లోకి తిప్పితే వాడు బెయిల్ తీసుకొని బయటికి రాగానే మళ్ళీ ఫేస్బుక్లో పోస్ట్ పెడుతున్నాడు, నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం రచించాలని. సార్, వారిని చూసిన తర్వాత అయినా మా అందరికీ
ఇన్స్పిరేషన్గా ఉండదు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి మా అందరికీ నిజంగా సోషల్ మీడియా సైనికులే మా అందరికీ ఇన్స్పిరేషను. వారు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఎటువంటి రాజకీయ ఆర్థిక సామాజిక గుర్తింపు పొందలేనటువంటి సాధారణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే పదుల సంఖ్యలో కేసులు పెట్టుకున్న తర్వాత కూడా వారిని లోకేష్ గారు తన రెడ్ బుక్తో మార్చలేకపోయారు. అలాంటిది మమ్మల్ని మాకు పదవులు ఇచ్చి మాకు గుర్తింపునిచ్చి 10 మందిలో నాగార్జున యాదవ్ అనో అంబటి రాంబాబనో లేకపోతే దేవినేని అవినాష్ అనో వీరందరికీ పేరు ప్రఖ్యాతులు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాకు వచ్చినప్పుడు ఇటువంటి ఎందుకు లెక్క చేస్తాం సార్? అయితే నాగార్జున యాదవ్ గొంతు మూపించచ్చు, అంబటి రాంబాబు గారి గొంతుని మూపేయచ్చు. నాగార్జున యాదవ్ కాకపోతే కారుమూరు వెంకటరెడ్డి, కారుమూరు వెంకటరావు కాకపోతే కొండారాజు కాకపోతే శివశంకర్ రాకపోతే మరొక XYZ. అంతేగాని తెలుగుదేశం పార్టీ యొక్క అరాచకాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము ఎప్పుడు వెనుకడుగు వేయం. అసలు అన్నిటికీ తెగించే వచ్చాం సార్ ఈ రాజకీయాల్లోకి. ఎన్టీ రామారావు లాంటి మహానుభావులనే బయటకు పంపించారు, నాదెండ్ల భాస్కర్ రావు లాంటి వాళ్ళని బయటకు పంపించారు, పివి నరసింహరావు లాంటి వాళ్ళని బయటకు పంపించారు, ఇందిరాగాంధీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి గొప్ప యోధులందరినీ కుళ్ళు కుతంత్రాలు చేసి రాజకీయాలుగా బయటకు చేసి ఫిజికల్గా ఎలిమినేట్ చేసినటువంటి వంగవీటి రంగా లాంటి వాళ్ళని ఎంతోమందిని చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత ముక్కు మొహం తెలియకుండా రాజకీయాల్లోకి రాలా. తెలుగుదేశం పార్టీ కర్కశకమైనటువంటి వారి గుండాలకు మా ప్రాణాలు ప్రమాదం ఉందని తెలిసిన తర్వాతే మేము రాజకీయాల్లోకి వచ్చాం. మాకు ఆ ధైర్యం ఉంది, ప్రజాస్వామ్యంలో మేము పోరాడుతూనే ఉంటాం. కాబట్టి లోకేష్ గారికి ఏం చెప్తున్నానంటే, రెడ్ బుక్ కాదు కదా, మీకు నచ్చిన బుక్ ఎంతమందిని మీరు ప్రయోగించినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు ఏమీ చేయలేరు. మీరు వ్యక్తిగతంగా నాగార్జున యాదవ్నో లేకపోతే అంబటి రాంబాబునో లేకపోతే కల్లం హరికృష్ణారెడ్డి లాంటి యోజన విభాగ నాయకుడినో జక్కంపూడి రాజా లాంటి రాష్ట్ర అధ్యక్షులు మాజీ మంత్రి కుటుంబ సభ్యుల్లో మీరు ఏదైనా కొంత తాత్కాలికంగా ఇబ్బంది పడచ్చు, మీరేం చేయలేరు కదా. ఇప్పుడు మనకి ఆయన కనపడుతున్నారు జోగి రమేష్ గారు. ఎన్ని రోజులు ఉన్నారండి జైల్లో? 4 నెలలు 5 నెలలు జైల్లో ఉన్నారు. జైలు నుంచి బయటికి రాగానే నారా లోకేష్ గారు మీకు చిప్పు దొబ్బిందేమో అని అన్నాడు. ఆ మాట అనడం తప్పైపోయిందంట. అందుకని చెప్పి వారు లేనప్పుడు వారి మీద నారా లోకేష్ గారి చిప్పు దొబ్బింది ఈ మాటలు అవసరమా? ఎందుకనాలి? అవును సార్, మరి మీరు మా ముఖ్యమంత్రి గారిని సైకో అని ఎందుకు అంటున్నారు? సైకో ఎక్కువ, చిప్పు దొబ్బిందని అనడం ఎక్కువ? నీ పుట్టకే కల్తీ పుట్టక, ఇది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అనింది. నీది తప్పుడు పుట్టక, నువ్వు లండన్కి ఎందుకు వెళ్ళావో తెలుసా? ఈ వ్యాఖ్యలన్నీ ఎవరు చేశారు? సో మీరు చేస్తే మాకు చాగంటి ప్రవచనాలుగా గరికపాటి సూక్తుల్లాగా కనపడుతున్నాయా? జోగి రమేష్ గారు కాస్త చిప్పు దొబ్బింది అని అంటే తప్పైపోయి వారిపైన పెట్రోల్ బాంబులు వేసి, జోగి రమేష్ గౌడ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి పైన మీరు పెట్రోల్ బాంబులు వేసి ఆ ఇల్లు తగలబెడతారా? ఏం సార్, ఏమి సందర్భం? ఏం తమాషాలా మీకు? ఎంతమందిని చంపుతారు? ఎంతమంది మీద పెట్రోల్ బాంబులు వేస్తారు? ఈ రాష్ట్రంలో బీసీలు 50% పైగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీని విమర్శిస్తే చంపుతారా, నరుకుతారా, దాడులు చేస్తారా? మేము రప్పా అని ఒక ఫ్లెక్సీ పెట్టుకుంటే మా పైన 60 రోజులు 70 రోజులు రిమాండ్ వేశారు కదా. పెట్రోల్ బాంబు వేసినటువంటి వాళ్ళపైన ఏం చేయాలా? మీరు ఏం చేయగలుగుతున్నారు ఈ రాష్ట్రాన్ని అనేది ఒకటి చెప్తున్నా. ఇంకొక సూచన ఎవరికి ఇస్తున్నా అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి. అక్కడ మీకు స్క్రీన్ మీద కనపడుతున్నారు సార్, రాళ్ళు వేస్తున్నారు పిల్లలు, రాళ్ళు వేస్తున్నారు, పెట్రోల్ బాంబులు వేస్తున్నారు. ఆ పిల్లలకి అక్కడ పోలీసులు ఉన్నారు. ఏం సార్ వాళ్ళకి ఏం ఎవరిని వాళ్ళని ఉసిగెలిపింది? అది అక్కడ ఎవరో మహిళ కాదో ఆవిడ కూడా కనపడుతున్నారు. వారికి ఏంది, వారికి సమాజం ఏంది? అది ఆ రాయి ఏంటి? అవి ఉసుగొలిపారు, మీరు రికార్డ్ అయ్యారు. ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అధికారంలో ఉంటారా? ఈరోజు 20 నెలలు అయింది. మీకు కార్యకర్తలకి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? మీకు ఏమైనా ఆర్థిక ప్రయోజనం అందించారా? మీకు ఏదైనా రాజకీయ ప్రయోజనాలు కల్పించారా? తనకు కావాల్సిన వాళ్ళకి, తన సామాజిక వర్గాల వారికి, తన వ్యాపార వర్గాల వారికి వీరికి 99 పైసలకి మీకు భూములు ఇస్తున్నారు కదా. కార్యకర్తలకు ఏమి ఇచ్చారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి? ఇప్పుడు వారిని ఉసుగొలిపి మా పైన పెట్రోల్ బాంబులు వేపిస్తున్నారు. రేపు ఇవన్నీ ఇదిగో అవి వీడియో రికార్డులు అవుతున్నాయి. గవర్నమెంట్ మారిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఊరుకుంటారా? నువ్వు అట్టిస్తే అట్టున్నారేమోవా? నువ్వు సెంటీమీటర్ గాయం చేస్తే మీకు కిలోమీటర్ గాయం చేయవా? రేపు నీ కుటుంబాలను ఎవరు కాపాడతారు? నిన్నెవరు కాపాడతారు? నువ్వు ఎవరో ఉసిరి గెలిపితే నువ్వు వెళ్తున్నావు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దేశాలు విదేశాలకు వెళ్ళిపోతారు. మీ పరిస్థితి ఏంది?
మూడు, అక్కడ పోలీసులు అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీ జెండాని ఒక మాజీ మంత్రి అయినటువంటి జోగి రమేష్ గారు బీసీ నాయకుడు గారి ఇంటి ముందు తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలాడిస్తూ పెట్రోల్ బాంబులు వేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? గుడ్డిగాడికి పళ్ళు తవ్వుతున్నారా? ఏం చేస్తున్నారు సార్ వాళ్ళు? ఇప్పుడు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు అధికారాలు రావా, మాకు సీట్లు రావా, మాకు పదవులు రావా? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, అనిత గారు, ఈ రోజు వారు కూర్చున్నటువంటి కుర్చీలు మేము 2 ఏళ్ల క్రితం వదిలేస్తే వచ్చిన కుర్చీలే, ఆ కుర్చీలు మాకు కొత్త కావు అని మేము అడుగుతున్నాం. ఈ రోజు మీరు దౌర్జన్యాలు, దారుణాలు, ఉన్మాదపూర్వకంగా మీరున్నారు కదా, ఆ కుర్చీలు మాకు తెలియవా? మాకు తెలియవా నేను అడుగుతున్నాను సార్. ఈ రోజు మీకు ఒక విషయం చెప్తాను సార్, ఒక్క మాట చెప్తాను సార్. ఈ రోజు ఒక ట్విట్టర్ ఓపెన్ చేయండి, మీకు వాట్సాప్ లో పంపించాను. స్వాతి రెడ్డి గాని ఒక ఆవిడ, స్వాతి రెడ్డి అనేటువంటి ఒక ఆవిడ, అలియాస్ ఏందో మనకు తెలియదు, ఈవిడ నారా లోకేష్ గారికి స్పీచ్ రాసిస్తుంది. ఈ స్వాతి రెడ్డి గారు యూకేలో ఉంటారు. ఈమెం రాసిందంటే, నిన్న గల్లా చంద్రరావుకి అంటే గల్లా మాధవి గారి భర్తకి నిన్న గల్లా రామచంద్రరావుకి అంబటి దొరికి ఉంటే ఈ పాటికి అంత్యక్రియలు పూర్తయ్యేవి. అంత్యక్రియలు పూర్తయ్యాయి. స్వయాన నారా లోకేష్ గారికి స్క్రిప్ట్ రైటర్ అయినటువంటి స్వాతి రెడ్డి గారు, అలియా సంథింగ్ ఏదో చౌదరి, వారి గురించి మనకు తెలియదు, వారు ట్విట్టర్లో రాసినటువంటి కామెంట్ మీరు చేయండి. అంబటి రాంబాబు గారిని చంపి అంత్యక్రియలు పూర్తి చేస్తారా మీరు? చంపుతారు. ఎంతమందిని చంపుతారో? అంబటి రాంబాబు గారిని చంపు, జోగి రమేష్ గారిని చంపు, రాంబాబు గారిని చంపితే రాంబాబు గారి కూతురులేరా? సోషల్ మీడియాలో జోగి రమేష్ గారిని చంపితే కేసులు అంటున్నారు కదా, మరి స్వాతి చౌదరి గారి పైన ఉండదా? ఆమె రెడ్డి అని పెట్టుకుంది, రెడ్డి కాదంటారు, మరి నాకు తెలియదులేండి. ఉండవా వీళ్ళపైన కేసులు ఉండవా? సరే వారు ఏమైనా కానీ సార్, ఈ మీరు స్టేట్ ఫ్యాక్షనిజం చేసి, మీరు స్టేట్ టెర్రరిజం చేసి, మీరు తాలిబన్లుగా చేసి, తాలిబన్ల ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ లో అన్న సామాన్యులకి, ప్రజలకి ప్రజా హక్కులు ఉన్నాయో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేవు. నేనేమంటున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంది. అంబటి రాంబాబు గారి అంత్యక్రియలు అన్నారు కదా, రాంబాబు గారు రిలీజ్ అయిన తర్వాత ఏ రోజో ఎక్కడో ఏంటో చెబుతున్నావు. మీరు గల్లా రామచంద్రరావు గారిని పంపిస్తారో లేకపోతే నేరుగా నారా లోకేష్ పంపిస్తున్నారో, వచ్చి చంపండి మమ్మల్ని. మేమేం దాడులు చేయకుండా వస్తాం. మేము మహాత్మా గాంధీ లాగా చేతులు కట్టుకొని మీ దగ్గరికి వస్తాం. ఎంతమందిని చంపుతారో చంపండి, ఎంత రక్తపాతం సృష్టిస్తారో చూపించండి. మీరు పెట్రోల్ బాంబులు వేస్తున్నారు సార్. మీరు ఒక మాట చెప్తున్నాను, మీరు పెట్రోల్ బాంబులు వేస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు మా పల్నాడు ప్రాంతంలో ప్రతి ఎన్నికల సమయంలో మేము గడ్డివాములో మాకు నాటు బాంబులు ఉండేవి. రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫ్యాక్షన్ రాజకీయాలు ఉండకూడదు, రాజకీయాల్లో హింసాతత్వం ఉండకూడదని మమ్మల్ని ఎప్పటికెప్పుడు ఆపేసి మా పల్నాడులో, రాయలసీమలో ఆగిపోయినటువంటి ఫ్యాక్షనిజాన్ని ఈ రోజు మీరు పెంచి పోషించడానికి నిద్రలేపుతున్నారు. ఈ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెడుతున్నారు సార్. మీరు ఒకటి చెప్తున్నారండి, సజ్జల రామకృష్ణారెడ్డి గారి అబ్బా వాళ్ళు, తాత వాళ్ళు, ముత్తాత వాళ్ళు ఫ్యాక్షన్ రాజకీయాలు చేసిన వాళ్ళు కదా. ఫ్యాక్షన్ రాజకీయాలు వద్దనుకొని, ఫ్యాక్షన్ రాజకీయాలు ఈ సమాజంలో ఉండకూడదని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, రాయలసీమ పార్టీకి సంబంధించినటువంటి మాలాంటి నాయకులు, పల్నాడులో ఉన్నటువంటి మిగతా వారు ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులని ఎక్కడికెక్కడ ఆదమర్చకుండా మమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు. 40% జనాభా ఉన్నటువంటి మా పైన నువ్వు ఎక్కడికి ఆకాలంటే అక్కడ ప్రెస్ మీట్, అక్కడ ఫ్లెక్సీలు పెట్టి మమ్మల్ని ప్రవోక్ చేసి, మమ్మల్ని బూతులు తిడుతూ మగాళ్ళైతే రాండ్రా అని ఆడవాళ్ళ చేత మమ్మల్ని తిడుతూ ప్రవోక్ చేసి రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుంది తెలుగుదేశం పార్టీ వల్ల. మమ్మల్ని వీరందరూ కంట్రోల్ చేయగలుగుతుంది చెప్తుంది. కాబట్టి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మాకు సంబంధించిన నాయకులు మమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు. కాబట్టి నోరు మూసుకొని చేతులకు గాజులు తొడుక్కొని మేము కూర్చోనన్నా మాకేం చేతగా కాదు. ప్రజాస్వామ్య విలువల్ని గుర్తుపెట్టుకొని ఏమీ చేయలేక మీరు కొడుతున్నా కూడా తలదించుకొని, మీ బాధలు మీది అనుభవించుకొని తలదించుకొని నిలబడుతున్నాం. మీరు ఎన్నన్నా చేయండి, తల దించుకొనే ఉంటాం. 2029 ఎన్నికల్లో ప్రజాస్వామ్యయుతంగానే మీ పైన పోరాడతామని మాకున్నటువంటి వాటన్నింటినీ చంపుకొని ప్రజాస్వామ్యయుతంగా బతుకుతున్నాం. ఇది చేతగాని తరమని మీరు అనుకొని చంపుతామని మీరు అనుకుంటే అది మీ విజ్ఞతకి వీటికే వదిలేస్తున్నాం. పాషా గారు, వైఎస్ఆర్సీపీ నాయకుల ఇళ్లపై జరుగుతున్నటువంటి దాడులు, లడ్డూల్లో జంతువుల కొవ్వు లేదనే ఇష్యూని డైవర్ట్ చేయాలి. ఫ్లెక్సీలు పెట్టారు, బూతులు తిట్టారు, ఇప్పుడు ఏ వీడియోలు చేశారు, ఇప్పుడు డైరెక్ట్గా దాడులు చేస్తున్నారు. అసలు వీళ్ళు చేస్తున్నటువంటిది వైఎస్ఆర్సీపీ నాయకుల ఇళ్లకు నిప్పు పెడుతున్నారా, సొంత పార్టీకే నిప్పు పెట్టుకుంటున్నారా?
అందరికీ నమస్కారం అండి. సార్, ముందుగా ఇక్కడ ఒక విషయం చెప్పాలి. జరుగుతున్నది ఏంటి అన్నది. ఇక్కడ జరుగుతున్నది సింపుల్ సార్. టార్గెట్ భూమన గారు, టార్గెట్ విడుదల రజనీ గారు, టార్గెట్ అంబటి గారు, టార్గెట్ జోగి రమేష్ గారు. అవును, ఇలా కొంతమంది నాయకులని కావాలని టార్గెట్ చేస్తున్నారు. ఒక్క బొత్స గారిని వదిలేసి, బొత్స గారిని చేయరు, ఆయన వదిలేసి ఎవరు దొరికినా ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న నాయకులు, వాళ్ళు వీళ్ళు కాదు, యాక్టివ్గా ఉన్న నాయకులు బొత్స గారిని వదిలేసి అందరినీ టార్గెట్ చేస్తారు. ఇందాక మీరు అన్నారు తిరుమల లడ్డూకి సంబంధించినటువంటి విషయం అని చెప్పేసి. అవును, 9 రోజులు లేదా 10 రోజుల కిందే మీరు ప్రోగ్రామ్ చేశారు అవును. ఈ విషయం మీద. 5-6 రోజుల మధ్యలో ఎవరు ఏం మాట్లాడలేదు, అటు నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ లేదు. యూజువల్గా పాలిటిక్స్లో ఏముంటుందంటే విమర్శ జరగంగానే కొన్ని నిమిషాల్లో కొన్ని గంటల్లోనే ప్రతి విమర్శ అనేది వచ్చేస్తుంది, లేదంటే కనీసం ఖండిస్తారు. కానీ రాలా 5-6 రోజుల తర్వాత, అంటే 10 రోజుల కింద మీరు ప్రోగ్రామ్ చేస్తే దాదాపుగా 5-6 రోజుల తర్వాత ఒక 2-3 రోజుల కింద ఆ బ్యానర్లు పెట్టారు. ఎందుకు ఈ హాల్ట్, ఎందుకు ఇలా 5-6 రోజులు వేస్ట్ చేశారు వీళ్ళు ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ఏమైనా కారణం ఉండుంటుంది కదా. నో డౌట్ తిరుమల లడ్డు విషయాన్ని వాడుకుంటున్నారు వీళ్ళు, సందేహం లేదు. కానీ దేన్ని డైవర్ట్ చేయడానికి అంటే 5,000 కోట్ల రూపాయల ఒక స్కామ్, ఒక భూ స్కామ్, అదే గీతం యూనివర్సిటీకి సంబంధించినటువంటి ల్యాండ్ స్కామ్ని డైవర్ట్ చేయడానికి మాత్రమే ఆ పోస్టర్లు వెలిచాయి. ఒక చిన్న విషయం చెప్తాను సార్ మీకు. ఈ స్కామ్కి సంబంధించి, అంటే గీతం యూనివర్సిటీ స్కామ్కి సంబంధించి మనందరికీ తెలుసు, బొత్స గారు ఒక పెద్ద పోరాటం అనేది చేస్తున్నారు, నిరసనలు చేస్తున్నారు, అది చేస్తున్నారు. ఆయన డైరెక్ట్గా టచ్ చేయలేరు. చేస్తే మీకు, సాక్షికి, నాకు అర్థమవుతుంది. ఏమని అర్థమవుతుంది? ఆ గీతం వల్ల వీళ్ళు టచ్ చేస్తున్నారు అని చెప్పేసి అర్థమవుతుంది. టచ్ చేయలేము. మరి ఎట్లా? బొత్స గారు ఆయన మండలిలో, మీకు తెలుసు, మన పార్టీ తరఫున, వైసీపీ తరఫున ఆయన లీడ్ చేస్తున్నారు వైసీపీ. అదొకటి. 2, మండలి చైర్మన్, ఆయనను కూడా కంట్రోల్ చేయడం కొంచెం కష్టమే. మండలి ద్వారా ఆ విషయాలు బయటకు వచ్చి ఆయన నిరసనలు చేసి ఆ విషయం సెంట్రల్ గవర్నమెంట్ దాకా పోయి మళ్ళీ అక్కడ ఎవరో అర్నబ్ గోస్వామి లాంటి వాడు కూడా అందుకొని ఈ స్కామ్ మొత్తం పెద్ద దందా ఇది అని చెప్పేసి ఒక పెద్ద రచ్చ అయితే సెంట్రల్ నుంచి ముట్టికాలు పడతాయి. మరి ఎలాగ ఏం చేయాలి? వీళ్ళని అడ్డుకోవాలి, వీళ్ళని ఆపాలి, ఏం చేయాలి అని ఒక ఎమ్మెల్యేని కూడా ఎరేసారు. అదే మన జనసేన ఎమ్మెల్యేని కూడా ఎరేసారు, వాడుకున్నారు. కానీ అది కూడా కుదరలా. ఏం చేయాలి దన్ను అని చెప్పేసి ఆ పోస్టర్లు వెలిసినాయి. సింపుల్ విషయం సార్, ఇందాక కూడా చెప్పారు మీరు కూడా. జనరల్గా ఇలాంటి పోస్టర్లు వచ్చినప్పుడు ఏం చేస్తారు పోలీసులు అంటే వాళ్ళే తొలగిస్తారు. ఎందుకు తొలగిస్తారు? సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసు, అది కాకుండా ఒక మతానికి సంబంధించి, ఒక గుడికి సంబంధించినటువంటి పోస్టర్లు కాబట్టి అందుకే గొడవలు జరిగే ఆస్కారం ఉందని తొలగిస్తారు. కానీ పోలీసులని కాన్ఫిడెన్స్తో తీసుకున్నారు, తొలగించని బల. దాని తర్వాత ఏం జరిగింది? కొంతమంది వెళ్ళారు, వైసీపీ వాళ్ళు తొలగించారు, అంబటి గారు వెళ్ళారు. యాక్చువల్గా ప్రైమరీ టార్గెట్ వచ్చేసి భూమన గారు అనిపిస్తుంది. కానీ భూమన గారు బయటికి రాలా. ఆయన యాగం చేస్తున్నానని చెప్పేసి ఆయన లోపల ఉండిపోయారు. ఆ రోజు బయటకు వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే అంబటి గారు. నో డౌట్ అంబటి గారిని చాలా రోజుల నుంచి ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అంబటి గారు దొరికారు. కాకపోతే ఒక విషయం అబ్జర్వ్ చేశారా మీరు? అంబటి గారు చంద్రబాబు నాయుడు గారిని ఏదో అన్న తర్వాత అల్లర్లు మొదలయ్యాయి అని అనుకోవడం అన్నది అది మూర్ఖత్వం. అల్లర్లు అన్నవి నిన్న ఉదయం నుంచే కర్రలు పట్టుకొని గుంటూరులో తిరుగుతున్నారు జనాలు. అల్లర్లు చేయాలని చెప్పేసి ముందు నుంచే కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఎలాగైనా సరే ఈ విషయం మీద అల్లర్లు చేయటం కంటే కూడా సార్ అంబటి రాంబాబు గారిని చంపేయాలి, హత్య చేయాలనేటటువంటి కుట్ర చేశారనడానికి ఈమెవరో స్వాతి రెడ్డి అంట, ఎలియాస్ స్వాతి చౌదరి అంట, ఆమె పెట్టినటువంటి ట్వీట్ ద్వారా అర్థమవుతోంది. అదే సార్, ఇప్పుడు అంబటి రాంబాబు గారిని చంపడానికి కుట్ర చేశారనేది వాళ్ళ ట్వీట్ ద్వారా బయట పెట్టుకున్నారు. ఆమె రాసింది, అంబటి రాంబాబు ఎపిసోడ్లో గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆమె భర్త రామచంద్రరావు కీలకం పోయించారు వైసీపీ వాళ్ళకి. గల్లా రామచంద్ర ఫోటోస్ సేవ్ చేసుకుంటున్నారు వైసీపీ వాళ్ళు, ఏదో చేస్తారు. మీరు అనుకుంటారు ఆయన వ్యక్తి కాదురా, కనబడని శక్తి. గల్లా రామచంద్రరావుకి అంబటి దొరికి ఉంటే ఈ పార్టీకి అంత్యక్రియలు పూర్తయ్యేవి. అదే సార్, నేను అదే పార్టీకి అంత్యక్రియలు పూర్తయ్యి నేను అదే చెప్పాలనుకుంటున్నా. ఈ రోజు ఆ డిస్కషన్, సరే ఆమె ఎంత పెద్ద కుట్ర చేశారో చూడండి. ఆమె ఎవరో నాకు తెలియదు, మాజీ మంత్రిని చంపడానికి కుట్ర. ఆమె ఎవరో నాకు తెలియదు, బట్ నో డౌట్ ఒక టార్గెట్ అనేది చేశారు. ఒక నిమిషం పాషా గారు మాట్లాడండి ఆయన్ని. పర్లేదు అయిపోయిందండి, ఆయన చెప్పేశారు. ఆమె ఎవరో నాకు తెలియదు. నేను అనేది ఒకటే, ఆమె చేసేది అదే ప్లానింగ్. ఏం చేస్తున్నారు?
మిమ్మల్ని నన్ను అందరినీ బిజీ చేస్తున్నారు, మనం అందరం కూడా బిజీ అవుతున్నాము. Okay. నో డౌట్ అంబటి గారిని టార్గెట్ చేశారు. అంబటి గారిని టార్గెట్ చేయలేదు, అంతకుముందు విడుదల రజనీ గారిని చేశారు, ఆమె మీద కూడా అటాక్ జరిగింది. ఈ రోజు మనం చూసుకుంటే జోగి రమేష్ గారిని కూడా చేశారు, ఆయన మీద కూడా అటాక్ జరిగింది. అంతకంటే ముందు ఇంకా నాయకుల మీద అటాక్ జరిగింది. ఇదంతా ఒకేసారి ఎందుకు జరుగుతుంది? 10 రోజుల కింద ఈ ఇష్యూ వస్తే 5-6 రోజులు మనం అందరం ఆ విషయం మీద మాట్లాడితే ఎవడు స్పందించని వాడు 2 రోజుల నుంచే ఈ ఇష్యూ మీద ఎందుకు స్పందిస్తున్నారు అంటే దీనికి ఒకటే కారణం ఏంటంటే ఈ గీతం యూనివర్సిటీకి సంబంధించినటువంటి 5,000 కోట్ల రూపాయల భూములు, ఆ భూములు లోకేష్ గారి తోడలుడే అనుకుంటా, మన బాలకృష్ణ గారి అల్లుడు, ఆయనకి అందించాలన్నటువంటి ఆ తొందర అనేది కనిపిస్తున్నది. అదొకటి. రెండోది ఏంటంటే నో డౌట్ ఈ తిరుమల ఇష్యూ అనేది హాట్ టాపిక్. ఆ హాట్ టాపిక్ ని వాడుకుందాము అనుకున్నారు, ఆ హాట్ టాపిక్ ని వీళ్ళందరూ వాడుకున్నారు. వాడుకునే ఈ విధంగా దాడులు చేయటం, అంబటి రాంబాబు గారు ఏదో మాట్లాడారు కాబట్టి ఆయన మాట్లాడడం తప్పు అన్నది ప్రజలు చర్చించుకుంటారా? వీళ్ళ దాడులు, వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు, హత్యలు చేయడానికి వీళ్ళు పన్నుతున్నటువంటి ప్లాన్లు, ఈరోజు మహిళలు ఒంటరిగా ఉన్నటువంటి ఇంట్లో చొరబడి వాళ్ళు చేసినటువంటి బీభత్సం, ఇది ప్రజలు చర్చించుకునే అవకాశం ఉందా? ప్రజల్లోకి వెళ్తుందా? ఇది మంచి ప్రభుత్వంగా మిగులుతుందా? పోనీ వాళ్ళు చెప్తారు 100% అంబటి రాంబాబు గారి ఏజ్ నాకు తెలిసి 60కి పైన ఉంటుంది. ఒక 60కి పైగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని కారులో అందరూ చుట్టుముట్టేసి ఆయనని భయభ్రాంతులకి గురి చేసి ఒక ప్రయత్నం చేస్తే ఆ ఏజ్లో ఆయన నోటి నుంచి వచ్చినటువంటి ఒక మాట, అది కూడా నేను చెప్పాలని చెప్పలేదు, అది కోపంలో బై ఎమోషన్ అది బయటకు వచ్చేసింది అన్నట్టుగా ఆయన చెప్పారు. బయటకు వచ్చి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇందాక అంటే నేను చూసా సోషల్ మీడియాలో, ఇదే సోషల్ మీడియాలో ఒక వ్యక్తి, ఆయన పేరు టీడీపీ పట్టాభి గారు, ఆయనని ఈయనని కంపేర్ చేసి ఒక కార్యక్రమం చేస్తున్నారు. ఒక్క సెకండ్ టైం ఇవ్వండి. ఈ పట్టాభి అనేటటువంటి వ్యక్తి ఒక ఏసీ రూమ్లో కూర్చొని, తన ఆఫీస్లో కూర్చొని తాను రాజకీయంగా ఎదగాలి అన్నటువంటి దురుద్దేశంతో ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రిని పట్టుకొని అనకూడని ఒక మాట అన్నాడు. అక్కడ ఆయన ఉద్దేశం ఏంటి? రాజకీయంగా తను ఎదగాలని. ఇక్కడ అంబటి రాంబాబు గారు అన్నటువంటి మాట అవుట్ ఆఫ్ ఎమోషన్, తన ప్రాణాలకి అక్కడ పెద్ద ఆపద వచ్చింది, అన్ని చుట్ల నుంచి కారుని చుట్టుముట్టేశారు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, కాపాడవలసిన పోలీసులు అక్కడ ప్రేక్షక పాత్ర వహిస్తుంటే ఆయన చెప్పారు. దాన్ని దీంతో కంపేర్ చేసే మూర్ఖులకి దయచేసి ఒకసారి ఆలోచించుకోవాలి. సరే ఓకే చెప్పారు, అవుట్ ఆఫ్ ఎమోషన్ వచ్చిన మాట ఓకే, ఆయన బయటకు వచ్చి మళ్ళీ చెప్పారు, ఆ విషయం మీద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, ఆయన క్లియర్గా చెప్పారు. లేదండి అండ్ ఇంకో విషయం సార్, అంబటి గారి ట్రాక్ రికార్డ్ ఒకసారి చూసుకుందాం. ఎప్పుడు కూడా తొందరపడి మాట్లాడే వ్యక్తి కాదు, మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. ఆయన మాట్లాడే విషయాన్ని చాలా కూలంకషంగా, చాలా కూల్గా మాట్లాడతారు. ఎవరి గురించి మాట్లాడినా, అది చంద్రబాబు నాయుడు గారి గురించైనా, నారా లోకేష్ గారి గురించైనా, జగన్మోహన్ రెడ్డి గారి గురించైనా ఆయన చాలా కూల్గా మాట్లాడేటటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి ఈ రోజు కేవలము ఆ టెన్షన్లో ఆ కార్ని ముట్టడించారని చెప్పేసి ఆ మాట మాట్లాడితే వీళ్ళు చేసింది ఏంటి అంటే ఆహా అన్నాడు అని చెప్పేసి మొత్తం విషయాన్ని డైవర్ట్ చేశారు, టోటల్ విషయాన్ని డైవర్ట్ చేశారు. అండ్ ఇంకో విషయం సార్, సరే ఈ పోస్టర్ వల్ల గొడవలు జరిగే ఆస్కారం అనేది జరిగింది. అవును, ఇప్పుడు ఒక విధంగా అంబటి రాంబాబు గారి మీదకి ఈ మాట రావడం వల్ల ఆ గొడవలన్నీ అణిగిపోయినట్టే కదా. అవును, ఆ పోస్టర్లు పెట్టి ఉండి ఇటు వాళ్ళు అటు వెళ్ళి, అటు వాళ్ళు ఇటు వచ్చి రాష్ట్రంలో మొత్తం గొడవలు జరిగి ఒక పెద్ద విధ్వంసకాండ జరిగి ఉంటే ఈ రోజు అట్లీస్ట్ అంబటి గారి పేరు మీదకి, ఆయన మీదకి రావడం వల్ల ఎవరి పర్మిషన్ తో పెడతారు సార్ వీళ్ళు? ఎవరు ఇస్తాడు పర్మిషన్? సార్ ప్రజాస్వామ్యమా, మేము విద్వేషాలు రెచ్చగొడతాం మా ఇష్టం అని ఫ్లెక్సీలు పెట్టుకుంటారా సార్? సిబిఐ డిసైడ్ చేస్తుందా, చంద్రబాబు నాయుడు గారి పార్టీలో ఉన్న వాళ్ళు డిసైడ్ చేస్తారా? ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని చెప్పేసి డిస్కషన్ మనం గత 20 నెలల నుంచి చేస్తున్నాం. ఇంకా కూడా మీరు రాజ్యాంగం నడుస్తుంది అనుకొని మీరు ఒక దాంట్లో ఉన్నారు, భ్రమలో. రాజ్యాంగం నడుస్తుంది అనుకోకండి, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నది. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఎంత ఖతర్నాక్ అయిపోయిందంటే మిమ్మల్ని టార్గెట్ చేయాలనుకోండి, మిమ్మల్ని టార్గెట్ చేయాలంటే ఒక 10 లేయర్లు పెడతారు. ఆ 10 లేయర్లలో అసలు మిమ్మల్ని టార్గెట్ చేసినట్టు ఎవరికి అర్థం కాదు. మనం టార్గెట్ చేయాలంటే ఒక 10 లేయర్స్ పెడతాడు, అర్థం కాదు. ప్రజలకు ఏమర్థం అవుతుంది? పాషా గారు ఫలానా పని చేశారంట, అరెస్ట్ చేయారు. అరే రే పాషా గారు ఇలాంటి వ్యక్తి, మేము అనుకోలేదే. పాషా గారు చాలా నీట్ గా సూట్లు వేసుకొని వచ్చేవాళ్ళు కదా, మేము అనుకోలేదే. ఇట్లాంటి కూడా సూట్ వేసుకున్న సూట్ అయ్యే మాట్లాడే వాళ్ళే ఏం చేస్తారు? లేయర్స్ పెడతారు ఒక వ్యక్తిని. ఈ రోజు చూడండి, ముందున్న వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఎక్కడ కనిపిస్తుందా? కారులోనే ఆయన కూర్చున్నాడు, ఆయన ఒక మాట మాట్లాడు. ఇంకో విషయం సార్, సరే ఈయన మాట్లాడుతున్నాడు, ఆ సమయంలోనే యాదృచ్ఛికమో తెలియదు ఒక మైక్ వచ్చింది, ఒక మైక్ ఆయన మూతి దగ్గర. సరే ఇది యాదృచ్ఛికమా సార్?
వేరే మైకులు ఏవి రీచ్ కాలే లేవు, ఆ ఒక్క మైక్ రీచ్ కాలే. వేరే మైకులు ఉన్నాయి కానీ ఆయన ఏం మాట్లాడలేదు. అంతకుముందు అన్ని మైకులు పెట్టారు, ఆయన ఏం మాట్లాడలేదు అప్పుడు. ఆ సమయంలో ఆ ఒక్క మైక్ రీచ్ అవ్వడము, ఆయన ఆలోచించడు సార్. ఒక వ్యక్తి 60 సంవత్సరాల ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఆ సమయంలో ఎంత ఫ్రస్ట్రేటెడ్ అయి ఉంటాడు. చిన్న ఇప్పుడు యంగ్స్టర్స్ వాళ్ళే తట్టుకోలేరు సార్. మీరు నేను ఒకసారి అంటే యంగ్స్టర్స్ అని అంటలేను మన ఇద్దరిని, మనం కూడా ముసలోళ్ళమే, మీరు నేనే తట్టుకోలేము ఒక మాట అంటే. కానీ అంత ప్రెజర్ని తట్టుకున్నాడు ఆయన. అది కాకుండా ఒక టార్గెట్ ప్రకారం మహిళల్ని, సార్ ఎంత ఘోరం సార్. మహిళల్ని చంద్రబాబు నాయుడు గారు ఇందాక మీరు చెప్పారు, మహిళల్ని రాజకీయంగా ఎంత బాగా చంద్రబాబు నాయుడు గారు యూజ్ చేసుకుంటారు అన్నది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఎంత బాగా. అండ్ ఇంకో విషయం, ఆమె పాపం ఒక మహిళ, ఆమె చీర కట్టుకొని రోడ్డు మీద తిడుతున్నారు. ఆమె పేరు వందన గారా? అవును, పాపం అంటున్నారు. వందన. ఆమెకి పాపం ఎందుకంటున్నంటే ఆయన కుటుంబ సభ్యులు, ఆమె కుటుంబ సభ్యులు ఒకసారి ఈ తిట్లని సమర్థిస్తారా? ఒకటి. రెండోది, కుటుంబంలో ఉన్నటువంటి సమర్థించవచ్చు, లేకపోతే ఆమె ఇంత ఎదగలేరు కదా. లేదు, అదే చెప్తాను సార్. కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు ఉంటారు, అవును, చిన్నపిల్లలు, ప్రతి కుటుంబంలో కూడా అవే నేర్చుకుంటారు. మరి పిల్లలకు కూడా ఇదే నీతి వాక్యాలు మీరు ఆమెను చూసిన తర్వాత పిల్లలు మంచి లాంగ్వేజ్ వస్తుంది, పిల్లలు చాలా సంస్కారవంతంగా పెరుగుతారు అని మీరు అనుకుంటే మరి ఆమె సమాధానం చెప్పాలి, నాకు తెలియదు. మరి సార్ ఆమె మాట్లాడిన మాటలు, నేను వీడియో పెట్టాను, నేను ఇంట్లో ఉన్నాను, నేను డైనింగ్ టేబుల్ మీద కూర్చుని ఉన్నాను, స్టార్ట్ అయ్యంగానే ఇమ్మీడియట్లీ నేను ఆ సౌండ్ తగ్గి. తల్లిదండ్రులు ఎలా పెంచాలి పిల్లలు అనేది వాళ్ళు ఉండే విధానాన్ని బట్టి పిల్లలు పెరుగుతారు. ఆమె ఆడియో నేను తగ్గించేసా, ఎందుకంటే ఫ్యామిలీ ఉంది, ఎవరికైనా అర్థమయ్యి ఒక తిట్టు చాలా గలీజ్గా ఉంటుంది. అంటే ఒక మహిళ అంతలా తిట్టడం ఒకటి. రెండోది, మేము అటాక్ చేయాలన్న ఉద్దేశం. నాకు ఇంకా గొప్ప విషయం ఏంటంటే, తిట్టడం కంటే కూడా గతంలో శ్రీరెడ్డి గురించి, ఆర్జీవి గురించి చాలా సూక్తులు చెప్పారు. అవును, ఉంటే ఓకే, ఇది మామూలే వీళ్ళు మాట్లాడేదని. శ్రీరెడ్డి గురించి, ఆర్జీవి గారి గురించి కాదు, భాష ఎలా మాట్లాడాలి, ఎంత బాగా మాట్లాడాలి. శ్రీరెడ్డి గారు భాష కరెక్ట్ వాడట్లేదు, ఆర్జీవి గారు వాడట్లేదు, తెలుగు భాషని గౌరవంగా వాడాలి అని ఒక పెద్ద సూక్తి చెప్పారు. ఈ రోజు ఆమె నేర్చుకున్న భాష విని నిజంగా నేను ఈ వయసులో నేను సిగ్గుపడుతున్నా. ఆ ఆడియోని ఎక్కడన్నా ప్లే చేద్దాం, మీరు ఒకసారి చూడండి సార్. మన ఇద్దరం లంచ్కి వెళ్దాం, సారీ డిన్నర్కి వెళ్దాం, ఈ ఆడియోని ప్లే చేద్దాం ఈ రెస్టారెంట్లో. జనాలు అందరూ ఏమంటారు, మూర్ఖులా మీరు, ఫ్యామిలీతో వచ్చినాము ఇట్లాంటి లాంగ్వేజ్ వాడతారా అంటారు. అవును, కరెక్టా కాదా? తిడతారు. మరి ఆ లాంగ్వేజ్ ని రోడ్డు మీద బట్టి ఆమె మాట్లాడుతున్నారు. మగవాళ్ళు సైలెంట్ గా ఉన్నారు సార్ పాపం. అక్కడ చూడండి, ఇక్కడ మీరు చూడాల్సిన మగవాళ్ళు సైలెంట్ కాదు, మగవాళ్ళ సంగతి చూడాలి. మగాడే సైలెంట్ గా ఉన్నారు, మగాళ్ళందరూ సైలెంట్ గా ఉన్నారు. టీడీపీలో పక్కన పోలీసులు ఉన్నారా? పక్కన అగో చూడండి, ఆ పోలీసులు ఆమెని సెక్యూరిటీ ఇస్తున్నారు ఆమెకు, లేదంటే అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్ చేయడానికి వచ్చారా? ఒకవేళ కంట్రోల్ చేయడానికి వస్తే ఆమెను తీసుకెళ్లి బండ్లో పడేయాలి. అవును, బండ్లో పడేసిర్రా? లేదు, ఆమెకు ఏదో సెక్యూరిటీ ఇచ్చినట్టు, మేడం మీరు తిట్టండి, మేము ఉన్నాం, డోంట్ వరీ, మీ దగ్గరికి ఎవరు నాకు చూసుకుంటాం అన్నట్లుగా ఆమెకు సెక్యూరిటీ ఇచ్చుకుంటా. ఏ పార్టీకైనా అలాంటి నాయకులు కావాలని అనిపిస్తుంది. చూడండి, మగాళ్ళంతా ఊయని చేతులు ఇట్లా అంటున్నారు. ఒకసారి అది ప్లే చేయండి. ఇవాళ ఇట్లా అనడంలోనే ఉన్నారు, కానీ ఆమె చూడండి ఎంత చక్కగా మాట్లాడింది. వాళ్ళందరినీ డామినేట్ చేసుకుంటూ, ఇలాంటి వాళ్ళు రాష్ట్రానికి ఆదర్శం. వీళ్ళని ఆదర్శంగా తీసుకొని మన పిల్లల్ని కూడా మనం ఇట్లాంటి వీడియోలు చూపిస్తూ పెంచాల్సినటువంటి బాధ్యత. ఆగండి సార్, చూపించండి సార్, ఆదర్శం. పక్కన పోలీసు నవ్వుతున్నాడు చూడండి, చూడండి వెనకాల పక్కన. ఆగండి, ఆడియో లేదా? వద్దు, ఆడియో వద్దులేండి సార్, భలేవారు. ఏం సార్ మొత్తం బీప్ కాదు, పర్లేదు వినండి. రాష్ట్రం టీడీపీ వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు ఉంటే కదా. బ్యానర్ దించరా నువ్వు, ముండా మగోడవైతే రారా నువ్వు, మగోడవైతే రారా నువ్వు, రారా నువ్వు, మగోడవైతే పారిపోతున్నావు. నేనేం కరెక్ట్గానే మాట్లాడాను. ఇట్లాంటి వాళ్ళు పార్టీకి ఆదర్శం. నడవలేక కూడా ఇబ్బంది పడుతూ కూడా పార్టీ కోసం అంత శ్రమించి అలాంటి మాటలతో వీధిని ఎక్కి అంత గట్టిగా మాట్లాడుతుందంటే అట్లాంటి వాళ్ళు పార్టీకి అవసరం ఉంటారు సార్. ఇది చాలా మర్యాదగా, గౌరవంగా ఆ బ్యానర్ ముందర నిలబడి, మీరు దయచేసి తీసేయండి, 24 గంటలు టైం ఇస్తున్నా, పీకి పడేయడం నాకేముంది, నేను ఆ పని చేయను అని మర్యాదగా మాట్లాడిన వ్యక్తి గురించి ఆమె మాట్లాడే అమర్యాద కలిగినటువంటి మాటలు విన్నారా? ఎస్, రైట్. ఒకసారి రామ్నాథ్ గారితో మాట్లాడదాం. రామ్నాథ్ గారు, ఇప్పుడే ఒక ట్వీట్ సంచలనంగా మారింది. స్వాతి రెడ్డి అనే పేరుతో వచ్చినటువంటి ట్వీట్లో
చాలా క్లియర్గా ఒక విషయం ఏం తెలుస్తోందంటే అంబటి రాంబాబు గారిని చంపడానికి కుట్ర పన్నారన్న విషయం ఆ ట్వీట్ ద్వారా అర్థమవుతోంది. అందులో అంబటి రాంబాబు గారు దొరికి ఉంటే గల్లా మాధవి భర్త తప్పనిసరిగా చంపేసేవాళ్ళని పెట్టారు. అంటే ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్గానే జరిగిందా అన్న అనుమానం ఈరోజు కలుగుతోంది. అంటే చంపడానికి. ఇప్పుడు ఈశ్వర్ గారు మామూలు బెదిరించడానికో సాధారణంగా బెదిరించడానికి వెళ్తే ఓ 10 మంది వెళ్తారు, 20 మంది వెళ్తారు. 2000 మంది కార్యకర్తలు వెళ్ళారంటే ఇంకా దాన్ని ఏమనాలి అంటే ఏదైనా జరగడానికి జరిగితే దొమ్మి కేసు. ఓకే, ఎవరి మీద ఉండవు అవన్నీ, ఎవరి మీద కేసు ఉండదు, గుంపులో కలిసిపోవడమే. 2000 మంది వెళ్ళి ఒకరిని చెప్తే ఇంకా కేసు ఎక్కడ నిలబడుతుంది, ఎక్కడి వరకు వెళ్తుంది అనేది కూడా ఇంకా అందుకని ఇలాంటి నేపథ్యం. ఇందాక చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. ఏది కేంద్ర బడ్జెట్ మీద ప్రెస్ మీట్ పెడితే ఆఖరిలో అడిగారు ఏంటంటే ఇలా రిపోర్ట్ ఇచ్చింది మీకంటే ఏమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, నాకు వెంకటేశ్వర స్వామిని బజార్కి ఇడ్చడం ఇష్టం లేదు, వైసీపీ వాళ్ళు బజార్కి ఇడుస్తున్నారని మాట్లాడితే ఎక్సలెంట్. ఎంత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. వైసీపీ వాళ్ళు కల్తీ జరగలేదు పవిత్రంగా ఉందని చెప్తుంటే ఫ్లెక్సీలు వేసి ఊరూరా ప్రచారం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. లేదు లడ్డు అపవిత్రమైంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు సార్? పార్టీ ఆదేశాలతోనే. దీని వెనుక ఎవరున్నారో జనానికి అర్థం కావాలి కదా. వాడు సొంతంగా ఎవడో చేసుకోలేడు. అంతేకాదు అసలు సొంతంగా చేసింటే ఒకవేళ ఎవరైనా ఇండివిజువల్ గా దాడి చేయడానికి వెళ్ళి ఉంటే పోలీసులు అలా ఉండరు. డీజీపీ గారి నుంచి ఎస్పీ గారి వరకు సైలెంట్ గా ఉన్నారంటే ఏంటి, మా వాళ్ళు వెళ్తున్నారు ఇలా 2000 మంది వెళ్తున్నారు, వాళ్ళు ఫోన్ చేస్తారు ఆటోమేటిక్ గా మీకు ఇలా జరుగుతుందని, మీరు ఎవరు మాట్లాడడానికి వీల్లేదని ఏ స్థాయిలో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే డీజీపీ గారు ఎస్పీ గారు సైలెంట్ గా ఉంటారు. ఈ రోజు ఒక్కటే విషయం బాగా ఆలోచించాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏంటంటే తెలుగుదేశం పార్టీని వాళ్ళు దహింపజేసుకుంటున్నారు, నిప్పు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఘటనలు జరిగిన తర్వాత చూడండి తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ గా పనిచేసే వాళ్ళు కూడా ఇంకా డౌన్ అవుతారు. ఈ రోజు మనం ఇది చేసాము, ఇలా చేసాము అధికారం ఉందని, రేపు పొద్దున వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మనకి ఇదే పరిస్థితి వస్తుందని చాలా మంది తగ్గే అవకాశం ఉంటుంది. ఇదంతా ఎవరు చేస్తున్నారు అన్నదానికి మొన్న చింతకాయల విజయ్ గారు ఒక క్లూ ఇచ్చారు. అవును, వైసీపీ వాళ్ళతో ఎవరైనా మాట్లాడితే పేగులు తీసి రోడ్డు మీద వేస్తా అని అన్ని చాలా మంది నన్ను ఇలా మాట్లాడుతున్నందుకు నువ్వు రాజకీయాన్ని చాలా ఎమోషనల్ గా తీసుకుంటున్నావు అని అంటున్నారు. నేనుగా తీసుకుంటున్నది నారా లోకేష్ గారు ఇలా ఎమోషనల్ గా తీసుకుంటున్నారు. కాబట్టి కార్యకర్తలంతా వైసీపీ వాళ్ళ శత్రువులాగే చూడాలి, వాళ్ళతో ఎవరైనా మాట్లాడితే పేగులు తీసి బయట వేస్తామన్నారు. అంటే మొత్తం ఈ రోజు రాష్ట్రంలో టెర్రరైజ్ అవడానికి అంతా కారణం ఎవరు? నారా లోకేష్ గారే ఇలా కార్యకర్తల్ని ఇంతగా ప్రభావితం చేసి మారుస్తూ ఉన్నాడా? అంటే ఒక పూర్తి శత్రుత్వాన్ని క్రియేట్ చేస్తున్నారా? ఈ రోజు వెళ్ళి ఆ 2000 మంది దాడి చేశారు వైసీపీ వాళ్ళ మీద. వాళ్ళు చచ్చినట్టు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో వాళ్ళకి న్యాయం జరిగినా అన్యాయం జరిగినా పట్టించుకోకపోయినా రేపు పొద్దున వైసీపీ వాళ్ళతో మనల్ని ఏం చేస్తారు అన్న ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ పనిచేస్తారు. అవును, నారా లోకేష్ గారు ఏమైనా ప్లాండ్ గా ఇవన్నీ చేస్తూ ఉన్నారా? ఇప్పుడు బాగా గమనించండి, మీడియాను కూడా ఎప్పుడూ లేనంత స్థాయిలో వైసీపీకి వ్యతిరేకంగా మార్చారు కొన్ని మీడియా సంస్థలు. ఆ మీడియా సంస్థలు ఏదైనా సరే తెలుగుదేశం పార్టీ ఎంత అన్యాయం చేసినా సరే సమర్థించే స్థాయికి వెళ్ళిపోయింది. వాళ్ళకి తెలుసు జర్నలిస్టులుగా మీడియా ఇంత మనం కానీ ఒక అనివార్యత ఏర్పడింది, రేపు పొద్దున వైసీపీ వస్తే మన పరిస్థితి ఏంటో అని ఒక వాతావరణం చంద్రబాబు నాయుడు గారు సృష్టించారో నారా లోకేష్ గారు సృష్టించారో ఆ మాయలో పడి వాళ్ళు కూడా గిలగిలా కొట్టుకునే పరిస్థితి వచ్చేసారు. దాంతో పాటు ఇలా దాడి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన ఫస్ట్ లో మీరు బాగా గమనిస్తే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారే రాశారు, ఎన్టీఆర్ హయాంలో ఒక బంధుకు పిలుపునిస్తే సాయంత్రం అంతా రివ్యూ జరుగుతున్న సమయంలో చాలా ప్రశాంతంగా జరిగిందని 3 గంటల కాదు చెప్తే మీకు బంధులు చేయడమే రాదు, ఇలాగైనా బంద్ అంటే ఎలా ఉండాలి అని చెప్పేసి అప్పటికప్పుడు 4 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి పెట్రోల్ క్యాన్లు ఇచ్చి హైదరాబాద్ లో పంపించారు. కానీ ఆ విషయం తెలిసిన పోలీసులు వాళ్ళందరినీ బాగా ఇరగొట్టి పంపించారు అని చెప్పారు. పరిటాల రవి గారు హత్య జరిగినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 1800 బస్సుల్ని కొన్ని తగలబెట్టారు, కొన్ని ధ్వంసం చేశారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నుండి బయటకు వచ్చిన చాలా కోర్ లీడర్లే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో కూర్చొని ప్రతి జిల్లాలో కూడా ఎన్ని బస్సులు కాల్చారు అని గైడెన్స్ ఇచ్చి మరీ కాల్పించారని చెప్పారు. లాస్ట్ టైం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముద్రగడ గారి ఇంటి మీద ఏ దాడి జరిగిందో చూసాం. అంతెందుకు పవన్ కళ్యాణ్ గారు కూడా మినహాయింపేం కాదు. పవన్ కళ్యాణ్ గారు 2019 ముందు వీళ్ళని ధిక్కరించారో లేకుంటే అగ్రిమెంట్ గానీ ఆయన బయటకు వచ్చినప్పుడు ఆయన మీద కూడా మాటలు దాడి చేశారు. చివరికి ఆయన గన్మ్యాన్లను వెనక్కి పంపించారు. గన్మ్యాన్ల ద్వారా నా మీద నిఘా పెడుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని, నా తల్లిని దూషించావు నారా లోకేష్ అని మాట్లాడారు. ఏబిఎన్ మీద అయితే ఎక్కడికో తీసుకెళ్తా అని చెప్పారు. అంటే ఇవన్నీ ఏం చేస్తున్నారు, ఆర్గనైజ్డ్ గా చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో అన్నది చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిందించే రోజు ఒక రోజు వస్తుంది. ఈ రోజు అధికారంలో ఉండి ఏది కనిపించడం లేదు, కానీ రేపు ప్రొద్దున వైసీపీ వచ్చి వాళ్ళకి ఇలాంటి మళ్ళా వీళ్ళకు ఎవరెవరైతే ఇవన్నీ చేశారో వాళ్ళందరినీ టార్గెట్ చేస్తే అప్పుడు మమ్మల్ని ఎంత ఊబిలోనికి ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లోనికి తీసుకొచ్చారు,
అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఓ రోజు చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని నిలదీసే రోజైతే తప్పకుండా వస్తుంది ఈశ్వర్ గారు. రైట్. ఒకసారి మీరు గుర్తు చేశారు కాబట్టి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం గురించి, ఆయన గొప్పతనం గురించి, ఒక బంద్ జరిగితే ఎంత గొప్పగా నిర్వహించాలి, ఎంత శాంతియుతంగా నిర్వహించాలి, ఏ విధంగా నిప్పు పెట్టాలి, ఎన్ని బస్సుల్ని మనం మినిమం తగలబెట్టాలి అని శాంతియుతంగా ఎలా జరగాలన్నది చంద్రబాబు నాయుడు గారు చెప్పారని దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు చెప్పారు. ఆ బయట ఒకసారి విందాం. ఎందుకంటే మన నోటితో మనం చెప్పడం కంటే వాళ్ళ తోడలుడు చెప్పినప్పుడు అది చాలా అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా నేను గత ఈ డిబేట్ స్టార్ట్ అయినప్పటి నుంచి చెప్తున్నా, ముందుగా కాపు నాయకుడు అంబటే రాంబాబు గారు, బీసీ నాయకుడు జోగి రమేష్, వీళ్ళెవరంటే వంగవేటి రంగా అనుచరులు, వీళ్ళని వేసేయాలి. నాగార్జున యాదవ్ గారు, సమయం తక్కువ ఉంది, ఒక్క 2 minutesలో కన్క్లూడ్ చేయండి. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి అద్భుతమైనటువంటి మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు, ఎప్పుడూ చూడని విధంగా అద్భుతమైన సీట్లు ఇచ్చారు. ఇంత ఇస్తే దాన్ని ఏమన్నా దుర్వినియోగం చేసుకుంటూ భస్మాసుర హస్తంలా మార్చుకుంటుందా ఈ కూటమి ప్రభుత్వం ఏమన్నా? నాకు మీ టీవీ ఛానల్ చూసిన తర్వాత మరొకటి భయం వేసింది ఈశ్వర్ గారు. ఏంటది? మీరు అనవసరంగా ఇప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిది, కన్నా లక్ష్మీనారాయణ గారి వీడియోలు ప్లే చేశారు. అవును, మీరు వాళ్ళ మీద బాధ్యత ఉన్నట్టు ప్లే చేసినట్టేనా? వాళ్ళ పేర్లు రెడ్ బుక్లోకి ఎక్కి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు అయ్యి వాళ్ళ ఇళ్లపైన పెట్రోల్ బాంబులు పెడితే ఎవరు బాధ్యత వహిస్తారు? ఇది ఈ రోజు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి వయసు ఎంత? కొత్త వీడియోస్ కాదు కదా సార్, ఎప్పటివో కదా. కన్నా లక్ష్మీనారాయణ గారి వయసు ఎంత? ఏం సార్, ఎందుకు ఇప్పుడు అది ఏదో అయిపోయింది, వాళ్ళు కాళ్ళ ఎలా పడ్డారు, ఒకరు భుజాలు ఒకరు తొడుగుకుంటున్నారు. మీరు పాత గాయాన్ని రేపి ఇప్పుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి పైన నారా లోకేష్ గారు వెళ్తే ఏమైంది అంటారు? ఎందుకు మనకి ఇవన్నీ అనవసరంగా? పాపం వాళ్ళిద్దరు ఏదో వ్యయ ప్రయాసాల గురించి చెట్టు చివరి కాలంలో ఏదో కాలవేళ చేస్తున్నారు. మీరు ఇప్పుడు లోకేష్ గారి దానికి వెళ్తే పెట్రోల్ బాంబు వాళ్ళ కుటుంబాల మీద పడతాయి. కొంచెం మీరు అందరినీ ఎక్స్పోజ్ చేయకండి సార్, మీకు పని ఉండింది. మరి సార్ మరొకటి కూడా చెప్తున్నాం సార్, మేము చాలా ఒకటి చెప్తున్నాం సార్, మీరు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులకి ఇప్పటికీ మా సోషల్ మీడియా సైనికులు గుర్తు చేశారు, మమ్మల్ని గుర్తు చేశారు, ఇన్ని చేశారు. ఫైనల్గా మీరు ఏం సాధిస్తున్నారు? వాస్తవానికి ఇప్పుడు నాగార్జున యాదవ్ ఈరోజు అంబటి రాంబాబు గురించి, జోగి రమేష్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఈరోజు కేంద్ర బడ్జెట్ పెట్టారు, పోలవరం సంగతి ఏంది, ప్రత్యేక హోదా సంగతి ఏంది, రైల్వే జోన్ సంగతి ఏంది, వెనుకబడినటువంటి జిల్లాలకు ఇచ్చేటువంటి అంశం ఏంది, ప్రకాశం జిల్లాని వెనుకబడి జిల్లాకు ఎందుకు ప్రోత్సహించలేదు, ఎందుకు మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సెంట్రల్ ట్యాక్స్ ఎందుకు రాలేదు, 15th ఫైనాన్స్ కమిషన్ ఎందుకు రాలేదు, కొత్తగా పెట్టిన ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి కాంపన్సేషన్ ఎప్పుడు ఇస్తారు, జిఎస్టీ కాంపన్సేషన్ ఎందుకు రాలేదు? ఇది నాగార్జున యాదవ్ అడగకూడదని కదా అంబటి రాంబాబు గారి మీద, జోగి రమేష్ గారి మీద, విడుదల రజనీ గారి పైన మీరు దాడులు చేస్తుంది. ఈ రోజు అడగకపోవచ్చు, రేపు అడుగుతాం. నాగార్జున యాదవ్ అడగకపోవచ్చు, రేపు శివశంకర్ అడుగుతాడు. శివశంకర్ అడగకపోవచ్చు, రేపు రామనాథం అడుగుతాడు. మీరు ఎన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేసినా ఈ ప్రభుత్వం పైన మేము ప్రశ్నల వర్షం కురిపిస్తాం, ప్రజాస్వామ్య ఉద్యమాలు నేర్పిస్తాం, ప్రజా ఉద్యమాలను నిర్మిస్తాం, మేము పోరాడతాం. ఎందుకు ఈ డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నాం? 219 పేజీల సిట్టు చేసినటువంటి విచారణ పైన, ఛార్జ్ షీట్ పైన సర్వకాల సర్వ వ్యవస్థల ముందు ఎక్కడైనా సరే నారా లోకేష్ గారిని డిబేట్కి రమ్మను తేల్చుకుందాం. జంతువుల కొవ్వు లేదని, యానిమల్ ఫ్యాట్ లేదని, చేప కొవ్వు లేదని, ఏదైనా ఉన్న వనస్పతి వెజిటబుల్ ఫ్యాట్ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఆ నెయ్యిలో ఉందని సిట్టు విచారణలో తేలిన విషయాన్ని సర్వకాల సర్వ వ్యవస్థల ముందు ఈ ప్రభుత్వం తరపున కానీ, కూటమి ప్రభుత్వం నుండి కానీ, తెలుగుదేశం పార్టీ నుండి కానీ ఎవరు వచ్చినా కూడా మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఇది ఈనాడు టైం కాదు, ఇంటర్నెట్ టైం. ఇది అనామకుల టైం కాదు. ఇది అభివృద్ధి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఉన్నటువంటి ఎరా. ఎంతోమంది సామాజిక వేదిక వేత్తలు ఉన్నారు, అటు ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఉన్నారు, సాక్షి టీవీ ఛానల్ ఉంది. మేము నాణ్యానికి మరో కోణం చూపించడానికి ఎన్ని కష్టాలు, నష్టాలు, దుర్మార్గాలు, దాడులు ఎదురైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది, పోరాడుతుంది. కాబట్టి మీరు తాత్కాలికంగా మమ్మల్ని ఇబ్బంది పరచచ్చు, కొన్ని తాత్కాలికంగా కొన్ని గొంతులు మీరు మోగపోయచ్చు. ఎన్ని జరిగినా కూడా మళ్ళీ చెబుతున్నా వినండి, ప్రతిదీ కూడా మీరు చిన్న టీవీ ఛానల్ కెమెరా ముందు మీరు నోటికొచ్చినట్టు మాట్లాడినైనా ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంది, ఇంటర్నెట్ అంతా గుర్తిస్తుంది. ఎవరిని కూడా వదిలిపెట్టేటువంటి ప్రశ్నే లేదు.
ఎవరిని కూడా ప్రతి Right. ఒక్కరికి ఇవ్వాల్సింది ఇచ్చేసి తీరెళ్ళిపోతాం, లేకపోతే మేము లాయ్ అవుతున్నాం. కాబట్టి మీకు మరొకసారి మరొకటి మల్లెల బాబ్జీ వాటి వివరాలు కూడా తీసుకొస్తే ఈసారి డిస్కషన్లో మాట్లాడుకుందాం. రైట్ పాషా గారు ప్లీజ్. సార్ అంటే నాకు గుర్తుండి కేంద్ర హోంమంత్రిగా అనుకుంటా అమిత్ షా గారు వచ్చారు అప్పట్లో. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచనలు ఎట్టుంటాయి అనడానికి అప్పట్లో రాళ్ళు వేశారు, అలిపిరిలో వేశారు. అవును, అప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గారి మీద 4 సార్లు దాడి జరిగింది. అదే అమిత్ షా గారు అప్పుడు బీజేపీ అధ్యక్షుడిగా సిట్టింగ్ హోమ్ మంత్రి, యూనియన్ హోమ్ మినిస్టర్, ఓకే మంత్రి నాట్ ఫ్రమ్ ద స్టేట్, హీస్ యూనియన్ హోమ్ మినిస్టర్. అప్పుడు పార్టీ అధ్యక్షుల హోంమంత్రిగా ఉన్నారు. హోంమంత్రిగా నాకు తెలియదు, బట్ రామ్నాథ్ గారు చెప్తున్నారు. ఒక్క నిమిషం, రామ్నాథ్ గారు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. he was holding a very big position. Yes. Okay, but still Z+ కేటగిరీ. ఆయనకు అంత సెక్యూరిటీ ఉన్నప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ఫుల్గా అమిత్ షా గారిని ఆయన ఇప్పించారు అని నేను అనను, బట్ ఆయన పేరు చాలా మంది అంటారు. సార్ ఈశ్వర్ గారు, నాగార్జున గారు, సార్ సాక్షి టీవీ యాజమాన్యాన్ని ఒక చిన్న రిక్వెస్ట్ సార్. నరేంద్ర మోదీ గారిని బాలకృష్ణ గారు ఏ వాక్యాలు అన్నాడో ఒకసారి ప్లే చేయండి సార్. ఈ రోజు అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని ఏ మాట అన్నారో అని మీరు ఇంత కడావుడి చేశారు కదా, ఇవే మాటలు బాలకృష్ణ గారు నరేంద్ర మోడీ గారి తల్లి గారిని అనలేదా? ఎందుకు బాలకృష్ణ నరేంద్ర మోడీ గారి తల్లి గారిని అంటే చంద్రబాబు నాయుడు గారే అన్నారు కదా, భార్యను చూసుకునే తల్లిని చూసుకునే చూడలేని వాడు రాష్ట్రాన్ని ఏం చూస్తాడని, దేశాన్ని ఏం చూస్తాడని చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా. ఇప్పుడు బాలకృష్ణ గారు హిందీలో ఏదో బూతులు తిట్టారు కదా సార్, హిందీలో బూతులు తిట్టారు కదా నరేంద్ర మోదీ గారిని. మరి బాలకృష్ణ గారి పైన పెట్రోల్ వేస్తారా? మంచి ఆలోచన, రేపు వేసి వినిపిద్దాం వాళ్ళకి. చంద్రబాబు నాయుడు గారిది వినిపిద్దాం, ఆయనకే బాలకృష్ణ గారిది కూడా వినిపిద్దాం. అదే సార్, అంటే సెంట్రల్ నుంచి అప్పుడు అమిత్ షా గారు వస్తేనే ఆయనకి ఎలా స్వాగతం పలికారో మనందరికీ తెలుసు. ఒకటి, రెండోది నేను చెప్పబోయా, అదే బాలకృష్ణ గారి గురించి చెప్పబోయా. ఆయన బాలకృష్ణ గారు అన్నటువంటి మాటలు, ఈవెన్ నల్ల డ్రెస్ వేసుకొని ఒక ప్రధానమంత్రి భార్య గురించి, ఒక మహిళ గురించి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు, ప్రధానాన్ని పట్టుకుని టెర్రరిస్ట్ అన్నాడు. దానికంటే ఎక్కువ పెద్ద ముచ్చట సార్ ఇది. ఓసారి చెప్పండి, ప్రధానిని పట్టుకుని నువ్వు టెర్రరిస్ట్ అన్నావు. చంద్రబాబు అనొచ్చు కదా. యు ఆర్ ఎ సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ అట్ దట్ టైం, యు ఆర్ ఎ సిట్టింగ్ చీఫ్ మినిస్టర్. నువ్వు ఒక పొజిషన్లో ఉండి ప్రధానిని పట్టుకుని అంత పెద్ద మాట అంటే లేని తప్పు. ఈరోజు ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడుకోని స్థితిలో, ఆ స్థితి ఒక కారులో ఉంటే కొన్ని 100,000 మంది వచ్చి మీద పడుతుంటే ఆయన ఆ ఉక్రోషంలో, ఆవేశంలో మాట అంటే తప్పు పట్టి తీసుకెళ్లి లోన్ వేసి ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయాలనే ఆలోచన అందరికీ ఉంటే ఒక చిన్న విషయం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేవాళ్ళు కారు. ఒక చిన్న విషయం గురించి ఒక చిన్న విషయం కూడా చెప్పాలి, మర్చిపోయాను. నేను వంగలపూడి అనిత గారి గురించి ఇక్కడ మాట్లాడాలి తప్పకుండా, ఎందుకంటే షీ హోల్డ్స్ అ వెరీ బిగ్ పొజిషన్ అండి. ఆమె ఒక స్టేట్కి హోంమంత్రి. ఆమె ఎప్పుడెప్పుడు ప్రెస్ మీట్లు పెట్టారు ఒక్కసారి మీరు డేటా తీయండి సార్. ఎవరైనా ఒక టైం పెట్టి మీరు ఒకసారి చూస్తే ప్రజలకి ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు వంగలపూడి అనిత గారు ప్రెస్ మీట్ పెట్టరు. ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు మేడం మాయమైపోతారు. ప్రజలకి ఇబ్బంది వచ్చినప్పుడు మేడం మాయమైపోతారు. ఎప్పుడు పెడతారు అంటే కేవలము జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కోసమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుణ్యమా ఆమె ఈరోజు హోంమంత్రి అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుణ్యమా అని అంటే హోంమంత్రి పదవి ఉన్నదే వైఎస్ఆర్ కేవలము వైసీపీని బాగా ఇస్తారా సార్? ఇప్పుడు ఒక విషయం సార్, కేవలం వైసీపీని విమర్శిస్తారు అన్నటువంటి కారణమే కనిపిస్తుంది, కానీ నిజంగా ప్రజల కోసం పనిచేస్తున్న కారణం కనిపిస్తుందా? మొన్న అంత పెద్ద ఇష్యూ ఎమ్మెల్యేకి సంబంధించి అంత ఆ మహిళ వచ్చి ఇంత గగ్గులు పెట్టుకుంటే ఎన్ని ప్రెస్ మీట్ పెట్టారు? మీరు నెంబర్ ఆఫ్ ప్రెస్ మీట్ చెప్పండి. మన హోంమంత్రి గారి ఒకటి పెట్టారా, 2 పెట్టారా, ఎక్కడ కనిపించారా? ఎక్కడ కనిపించారు. కానీ ఈరోజు ప్రత్యక్షమయ్యారు, మాట్లాడారు. ఎందుకు అవసరం ఏమొచ్చింది? ఎందుకు వచ్చింది అవసరం అంటే రాజకీయం కోసం. మీరు కేవలం డైవర్జన్ పాలిటిక్సే చేస్తూ ఉండండి. 20 నెలలు చూశారు ప్రజలు, ఇంకో 2-3 నెలలు, 5 నెలలు, 6 నెలలు చూస్తారు. మీ ప్రభుత్వానికి 2 ఏళ్ళు పూర్తవుతాయి. క్లియర్గా చెప్పాలంటే 2 జనవరిలు వెళ్ళిపోయినాయండి, ఇంకో 3 జనవరిలు ఉన్నాయి. ఆ లాస్ట్ జనవరి ఎన్నికల జనవరి వదిలేయండి, ఉన్నది 2 జనవరిలే. ఈ 2 జనవరిలలో మీరు ఏం చేసినా కూడా అయ్యేదేం లేదు, పుణ్యకాలం పోతుంది. ఈ రెడ్ బుక్ అని తిరగండి, దాని తర్వాత మీ చేతిలో మిగిలేది ఏంటి అంటే చిప్ప, ఏమీ ఉండదు. దాని తర్వాత ప్రజలు ఎలాగో ఓటేయరు సార్. మీకు అర్థం కావట్లేదు, ఎందుకంటే ప్రజలు చాలా అవగాహన పెరిగిపోయింది ప్రజలకు. ఇప్పుడు ముందు మోసం చేసినట్టు ఇప్పుడు ప్రజలకి అవగాహన పెరిగిపోయింది. ప్రజలకు అర్థమవుతుంది వీళ్ళు ఏం చేస్తున్నారో, ఎలాంటి రాజకీయం చేస్తున్నారు. ఒక్క మాట ఫైనల్గా ఒక లైన్ చెప్తాను సార్. అవసరం
ప్రజలకు ఈరోజు కావాల్సింది అవసరం. ఆ అవసరాలని తీర్చండి. కానీ మీరు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అవసరాలని పక్కన పెట్టేసి కేవలము టెక్నాలజీ ఆ మాట అదేదో అంటారు, ఇదేదో అంటారు, డ్రోన్లు అంటారు, కంప్యూటర్లు అంటారు, జీనోమ్ వ్యాలీ అంటారు, ఇంకేదో వ్యాలీ అంటారు. ఇవన్నీ అవసరాలు కాదు సార్. ప్రజలకి అవసరాలు కాదు. దీనివల్ల ఉద్యోగాలు వస్తాయేమో కాదనను, కానీ ఆ అవసరాలు ప్రజలకి కాదు, అవి సరిపోవు. ప్రజలకు కావలసిన అవసరాలు అందించండి, అప్పుడే ప్రజలు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. రైట్. మరి కాసేపట్లోనే అంబటి రాంబాబు గారు సార్ మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? రామ్నాథ్ ఇప్పుడు ఈశ్వర్ గారు ఒక విషయం, అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి జరిగితే జనసేన పార్టీ చాలా అగ్రెసివ్ గా స్పందించింది. అంటే అంబటి రాంబాబు గారి మీద ఆయనదే తప్పు అన్నట్టు. ఇక్కడ ఏం జరుగుతుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది చాలా స్ట్రాంగ్ గా కాపు నాయకులు ఉన్నారు. వాళ్ళని కూడా డౌన్ చేసేస్తే ఆ సామాజిక వర్గంలో పూర్తి నాకే పట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో మనం జనసేన రాజకీయాలు చేస్తుందా? ఇప్పటికే జనసేన పార్టీకి ఎప్పుడైతే బాగా గట్టిగా మద్దతు ఉన్న ఆ సామాజిక వర్గం వాళ్ళు సమావేశాల్లో డైరెక్ట్ గా చెప్తున్నారు, మనం మొత్తం పవన్ కళ్యాణ్ వెంట ఉన్నామన్న ఉద్దేశంతో టీడీపీ మన వ్యక్తిగత రాజకీయంగా కానీ పదవులు కానీ ఏమీ ఇవ్వడం లేదు, ఒక పవన్ కళ్యాణ్ ని అడ్రస్ చేస్తే చాలు, ఈ కమ్యూనిటీని చేయాల్సిన అవసరం లేదని వచ్చేసింది. ఇది వరకు ప్రభుత్వాల్లో కనీసం మనం బార్గెయిన్ చేసే వాళ్ళం, ఇంత స్ట్రెంత్ ఉంది కాబట్టి ఈసారి అది కూడా లేకుండా పోయిందన్న బాధ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు వైసీపీలో ఉన్న కాపు నాయకుల్ని కూడా పూర్తిగా నిర్వీర్యం చేస్తే పూర్తిగా మాదే ఆధిపత్యం ఉంటుంది అని పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా అనుకుంటున్నారా అన్నది కూడా నిన్న అంబటి రాంబాబు గారి ఎపిసోడ్ లో జనసేన స్పందించిన తీరు బట్టి అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ఇష్యూ పైన మీ అనుభవంతో చెప్పండి, కాపుల్ని అణచివేస్తున్నారనే కుట్ర బట్టబయలైనట్టే కాదా? అంబటి రాంబాబు గారి మీద దాడి జరగడం చూస్తుంటే కాపుల్ని ఏదో టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోందా లేదా? ఎప్పుడైతే అంబటి రాంబాబు గారి మీద దాడి జరిగిందో, ఆ ఎపిసోడ్ మొదలైందో, ఎక్కడ కాపు కమ్యూనిటీలో కూడా ఇది వస్తుందేమో అని చెప్పి వెంటనే జనసేన పార్టీ ఎంటర్ అయిపోయింది. లేదా అంబటి రాంబాబు తప్పు, అంబటి రాంబాబు తప్పు అని. అంటే అటువైపు వెళ్ళకుండా డైవర్ట్ చేయడానికి ట్రై చేశారు. కానీ ఈ జరుగుతున్న పరిణామాలు అన్ని చూసిన తర్వాత ఈ కాపు కమ్యూనిటీ, ఓపెన్ గా చెప్పాలంటే కాపు కమ్యూనిటీ ఏ ప్రభుత్వంలో అయినా ఈ 20 నెలల కాలంలో నష్టపోయినంతగా, ఇంత ఏమీ అడగలేని పరిస్థితుల్లో ఉన్నట్టుగా ఏ ప్రభుత్వంలో కూడా లేదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ వల్ల ఈ పరిస్థితి వచ్చింది మాకి అన్నది జనసేన పార్టీలో ఉన్న కాపు నాయకులు కూడా బహిరంగంగా చెప్పుకుంటున్నారు. ఎందుకు బొలిశెట్టి సత్యనారాయణ గారు మీడియాకి ఎక్కారు కదా, మాకు పదవులు ఇవ్వడం లేదు, ఇచ్చిన పదవులు కూడా జనసేన పార్టీ వాళ్ళు తీసుకోవడం లేదు, పేరుకి జనసేన టీడీపీ వాళ్ళు తీసుకుంటున్నారని కూడా మాట్లాడారు కదా. అవును. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు రామ్నాథ్ గారు, నాగార్జున యాదవ్ గారు, ఎంఆర్ పాషా గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.